ఈశాన్య డోర్ ఉన్నప్పుడు బాగుండే, మధ్య ద్వారం మార్చిన తర్వాత బాగలేదు అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడారు యూట్యూబ్లో. నేను ఒక చిన్న బచ్చాగాన్ని కాదు, నేను ఒక చిన్న వాస్తు కన్సల్టెంట్, ఒక కొత్తగా మార్కెట్లోకి వచ్చి వాస్తు చెప్తాను తిరిగేటోని కాదు. నేను ఒక ప్రొఫెషనల్. కేవలం ఒక హరివాస్తు మీద పగతో నేమ్ అండ్ ఫేమ్ డ్యామేజ్ చేసే ఉద్దేశంతో ఏదో ఒకటి తీసుకొని ఒక కాన్సెప్ట్ మీద వీడియో చేయాలి. దాని తప్ప వాళ్ళకి వేరే పని పాట లేదు. పని పాట ఉన్నోడేమో మంచి రోజులు కావు అన్న వ్యక్తి అదే రోజు ప్రతి చిల్లర వాళ్లకు నేను సమాధానాలు ఇచ్చుకుంటూ కూర్చోలేను. ఆ సార్ వచ్చి వీడియో తీసినాడు అంతేగాని, సార్ మీద కక్షతో అట్లా వీడియో తీసినాడు అంతేగాని మాకైతే ఏమి సాల్వ్ చేయలేదు సార్ ప్రాబ్లమ్స్ అంతా. మీరు తీసిన వీడియోలన్నీ డిలీట్ చేసేయండి ఊరికే. మరి ఇట్లాంటి వ్యక్తిని మరి ఎలా ప్రజలందరూ ఆదరిస్తున్నారు అనేది నాకు అర్థం కాదు. నిజమా కదమ్మా నువ్వు చెప్పమ్మా. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు కోలార్ ఏరియా, చింతామణి ఏరియాకి సంబంధించి మనం మురళి గారి దగ్గరకు వచ్చాం. సో రీసెంట్గా మనకేంటంటే కంప్లీట్ ఈయనకు సంబంధించిన ఒక వీడియో అనేది వైరల్ అవ్వడము, దాని లోపల నేను ఏదో ఫీజు తీసుకున్నాను, దాని తర్వాత ఫీజు తీసుకున్న తర్వాత నేను ఇక్కడికి విజిట్ చేశాను, ఆ విజిట్లో అసలు వీళ్ళకు ఎలాంటి మార్పులు ఇవ్వలేదు, ఆ మార్పులు అనేవి వీళ్ళకి అసలు ఎలాంటి ఫలితం ఇవ్వలేదు అని చెప్పి చాలా కామెంట్స్ కానీ కొంతమంది యూట్యూబర్స్ వీడియోస్ పెట్టడం లాంటివి చేశారు. సో చాలామందికి అయితే ఆ విషయం తెలిసింది, రైట్. అయితే నిజంగా నేను ఇక్కడ అసలు ఎలాంటి కరెక్షన్స్ ఇచ్చాను, ప్లస్ ఆ కరెక్షన్స్కి సంబంధించిన కారణాలు ఏంటి, నెక్స్ట్ కరెక్షన్స్కి బిఫోర్ వాళ్ళ పరిస్థితి ఏముండే, కరెక్షన్స్ తర్వాత ఏంటి, మరి వాళ్ళు కరెక్షన్స్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ రాలేదు అన్నారు. మరి రిజల్ట్ రాకపోతే వాళ్ళకు ఆల్టర్నేట్ రెమెడీ నేను ఏం చెప్పాను, నెక్స్ట్ అది మీరు పాటించారా లేదా, ప్లస్ ఇంతకుముందు చేసిన కరెక్షన్స్ మొత్తం కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ప్లస్ ఇప్పుడు వీళ్ళు ఏం కరెక్షన్స్ చేయాలి అనేది కూడా నేను ఇదే వీడియోలో చూపిస్తాను. ఇంతే కదండి మీకు కావాల్సింది? ఏమమ్మా, క్లియరా? రైట్. సరే, ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న మాట్లాడదాం. ఆ రోజు నేను మీకు ఇది ఇచ్చాను, ఇదే పేపర్ కదా నేను ఇచ్చింది, క్లియరా? రైట్. సో మొట్టమొదటి పాయింట్ అయితే నేను ఒకటి చెప్తాను. ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ కంప్లీట్గా చాలామంది అడిగిన ప్రశ్నలకు కానీ వీడియోలకు సంబంధించిన ప్రశ్నలకు కానీ ఇక్కడ మొత్తం ప్రశ్నలు అనేవి ఉన్నాయి దీంట్లో. సో ఇందులో కాకుండా ఇంకా మీరు 10-20 ప్రశ్నలు అడిగినా నేను సమాధానం ఇస్తాను. ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 30 ప్రశ్నలు అనేవి ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మాకు ఇంతకు ముందు బాగుండే అని చెప్పి మీరు చెప్పిండ్రు, రైట్? అది మరి మీకు బాగున్నప్పుడు అసలు విజిట్ ఎందుకు తీసుకుంటారు మీరు? ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. వీళ్లకు నేను వచ్చిన తర్వాత డోర్ మార్చిన తర్వాత బాగలేదు అన్నారు వీళ్ళు, రైటా? మరి ఇంతకుముందు బాగుంటే మరి మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆయన ఫోన్ చేసి, సార్ మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఏదైతే మీకు ప్రీవియస్ ఉందో అది మాత్రమే మీకు కంటిన్యూ అయింది, నేను వచ్చిన తర్వాత మైనస్ అనేది కాలేదు. ఇది రైటా రాంగ్ అమ్మా? మనస్ఫూర్తిగా చెప్పు. రైటే కదా? సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు సమస్య ఉంది కాబట్టి మీరు మా హరివాస్తుని సంప్రదించారు. నేను వచ్చి ఏం చేస్తా, నేను ఊరికే వచ్చి డబ్బులు తీసుకొని పోను కదమ్మా. నేను వస్తా, మీ ఇల్లంతా చూస్తా, ఏం మార్పులు చేస్తే మీకు బాగుంటుంది అది నేను చెప్తా, రైటా? రైట్. వీళ్లకు ఏం మార్పులు చెప్పాను,
నేను చివర్లో మొత్తం వీడియో మొత్తం చూపించి లైవ్గా మీకు అక్కడ ఏం కరెక్షన్ చేశారో కూడా చూపిస్తాను. క్లియర్ అమ్మా? రైట్. రెండో ప్రశ్న. సో ముందు అన్నదమ్ములు బాగుండేనంట, ఇప్పుడు మరి అని ప్రశ్నించారు. సో యాక్చువల్గా మురళి గారు మనల్ని పిలిపించింది ఏంటంటే ఇంటికి సంబంధించి. ఇక్కడ ఇల్లు డివైడ్ చేయడంలో కానీ, ఇంటిని విడగొట్టడంలో కానీ, ఇంటిని తెంపడంలో కానీ నేనేమన్నా చెప్పినానా? వాళ్ళ ఇల్లు తెగిపోవాలి, వాళ్ళ ఇల్లు కట్ చేసేసేయండి, వాళ్ళని దూరం ఏమైనా చెప్పినా నేను? మీకు రిజల్ట్ రావాలంటే గ్యాప్ ఉండాలని చెప్పి, ఎస్, అప్పుడు జాయింట్ ఉండి మీరేం చెప్పినంటే సార్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంటే గ్యాప్ పెట్టి కట్టుకోండి అన్న. నేను ఇంతే కదమ్మా చెప్పింది. మంచిది, నిజమమ్మా. పోనీ ఏ వాస్తువ్యక్తి అయినా గ్యాప్ లేకుండా జాయింట్ కడితే మీకు మంచిది అని చెప్తే నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళు కడుతున్నారు కాబట్టి నేను గ్యాప్ పెట్టి కట్టుకుంటే మంచిది అని చెప్పిన. ఇదండి ఒరిజినల్. మరి ఎవరు ఏం మాట్లాడారో మీరు ఇప్పుడు తెలుసుకోండి. ఈ రెండో ప్రశ్న కరెక్టేనమ్మా? క్లియర్గా. ఇంకోటి, ముందే మా అన్నదమ్ములు బాగుండే అన్నారు. మీరు ముందు బాగుండే ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏమన్నా చెడిపోయిందమ్మా? నేను వచ్చి మీకు మంచి చేయడానికి నా ప్రయత్నం ఉంటుంది, కానీ మీ అన్నదమ్ములు ఏమన్నా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినానా? ఆ రోజు కూడా మీ అందరితో మాట్లాడి అందరు కలిసిమెలిసి ఉండాలనయా అని చెప్పినానా? అంటే నేను చెడగొట్టేటోన్లాగా కనిపించినమ్మా? కరెక్టేనా? సో వచ్చిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది అర్థమైందా? కరెక్టా రాంగ్ అమ్మా? కరెక్ట్. ఇప్పుడు మూడో ప్రశ్న, డిగ్రీల ప్రకారం చూడలేదు అన్నారు. రైట్ అమ్మా? రైట్. కరెక్టే కదా? రైట్. ఇప్పుడు డిగ్రీల ప్రకారం చూడాలంటే నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉండే, ఆయన ఎప్పుడు తన మెడలో కాంపాస్ పట్టుకొని తిరుగుతాడు. అర్థమైందా? ఆయన ఇంటికి రాగానే కాంపాస్ పడతాడు. నేను ఒక చిన్న బచ్చాగాన్ని కాదు, నేను ఒక చిన్న వాస్తు కన్సల్టెంట్, ఒక కొత్తగా మార్కెట్లోకి వచ్చి వాస్తు చెప్తాను తిరిగేటోని కాదు. నేను ఒక ప్రొఫెషనల్ని. అర్థమైందా? ఇదే ప్రశ్న నాకు మహబూబ్ నగర్లో, ఆయన పేరు గుర్తులేదు కానీ ఆయన కూడా వేసిండు. ఎక్కడ వేసిండు? యూట్యూబ్లో కామెంట్ పెట్టిండు. మీ ఆయన లాగా ఈయన కూడా యూట్యూబ్లో కామెంట్ పెట్టిండు. దానికి సమాధానం వీడియో అప్పుడే చేసేస్తాను. నేను ఒక చిన్న పిల్లగాన్ లాగా, ఒక్క నిమిషం, నేను ఏదో చిన్న పిల్లగాన్ లాగా వీడికి వచ్చి కాంపాస్ పట్టుకొని మీ ఇంటి ముందు షో చేయను. డిగ్రీలకు సంబంధించి మనం ఏదైతే చెక్ చేయాలో కేవలం నేను ఫోన్ ఓపెన్ చేస్తాను. ఈ ఫోన్ ఓపెన్ చేసి మీ లొకేషన్, ఇప్పుడు ఇక్కడ ఉన్నా నేను లొకేషన్లో, జస్ట్ నేను ఈ మన 0 degrees క్లిక్ చేయంగానే మీ ఇల్లు ఆగ్నేయానికి తిరిగిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఇప్పుడు క్లారిటీ లేదు. యాక్చువల్గా మీకు ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు క్లారిటీ లేదు. ఇక ఆగ్నేయానికి తిరిగిపోయింది. ఇక ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది నాకు. నేను జస్ట్ ఇది చూసి చెప్తా. సో నాకు ప్లాన్స్ అనేవి చూడమ్మా, ఒకటి USA నుంచి వస్తాయి, ఆస్ట్రేలియా నుంచి వస్తాయి, జర్మన్ నుంచి వస్తాయి, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వస్తాయి. అక్కడికి వెళ్ళి కాంపాస్ పట్టి చూస్తారమ్మా? కేవలం నా కంప్యూటర్ ఓపెన్ చేసి మీరు పెట్టిన లొకేషన్ తీసుకొని నేను శాటిలైట్ ద్వారా చెక్ చేసేస్తాను. నేను ఇక్కడ రాగానే ఆడ నుంచొని ఫస్ట్ ఫోన్ పట్టుకుంటా. ఆ రోజు పట్టుకున్నా, గుర్తుందా? ఆ ఫోన్లో ఏం చూసుకున్నాను, ఎవరితో చాట్ చేసుకున్నా అనుకుంటుండ్రా? మాకు తెలియదు సార్, అది మీకు తెలియదు. కాకపోతే మా ఉద్దేశం ఏముంటుంది అంటే, ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే మీది ఆటోమేటిక్గా ఆగ్నేయానికి తిరిగింది. ఆగ్నేయానికి తిరిగినప్పుడు మీ ద్వారము ఖచ్చితంగా ఈశాన్యంలో పెట్టాల్సిన పని లేదు. అర్థమైందా? మా మధ్య ద్వారం పెట్టొచ్చు, బట్ దీని కండిషన్ ఏంటంటే ఉత్తరంలో దక్షిణంలో ద్వారం ఉండాలి. ఆ రోజు ఈ పాయింట్ చెప్పిన, గుర్తుందా? కానీ మీకు ఇటుపక్క క్లోజ్ అయిపోయింది, ఇటు ఒక్కటే ఉంది. అది ఇక్కడ సమస్య. ఎందుకంటే మీ దాంట్లో చెయ్యలేకపోతున్నాం. మధ్య ద్వారం డిగ్రీలో తిరిగినప్పుడు పెట్టొద్దు అనేది ఎక్కడ లేదు. దాని పాయింట్ వస్తుంది, అప్పుడు మాట్లాడతాను. సో ఇప్పుడు 3 ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు 4వ ప్రశ్న, ఆగ్నేయం డోర్ పెట్టించామంట. రైట్. ఇప్పుడు ఈ ఇల్లు వచ్చేసేసి ఆగ్నేయానికి తిరిగింది. మీరు ఆగ్నేయానికి తిరగని, ఈశాన్యానికి తిరగని 90 degrees ఉండండి. ఇల్లు అనేది ఖచ్చితంగా మనం ఇలా కట్టినప్పుడు నోరు ఎట్లయితే సెంటర్లో ఉంటుందో అలాగే ద్వారం కూడా సెంటర్లోనే ఉండాలి. ఎక్కడ మనకున్నా నోరు ఒకటే. ఇప్పుడు నేను ఒకటే చెప్తానమ్మా, నన్ను చూడు. నేను ఇప్పుడు ఈశాన్యాన్ని చూస్తున్నా, నా నోరు ఎటుందమ్మా? ఇటే ఉంది. నేను ఇటు చూస్తే, ఇప్పుడు ఇటు చూస్తే, ఇప్పుడు మీ ఇల్లు ఆగ్నేయానికి తిరిగింది అనుకో, నోరు కూడా ఆగ్నేయానికే చూస్తుంది.
అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ అట్లా కాకుండా ఆగ్నేయానికి తిరిగినప్పుడు ఈ నోరు తీసుకపోయి ఇటు పెట్టాలన్నా ఇట్లా 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 పెట్టాలా నేను? మీరు అట్లానే పెట్టిండ్రు. అర్థమైందా? ఈశాన్య ద్వారము దరిద్రము. ఇప్పుడు మీ వీడియోలో మళ్ళా చెప్తున్నా, అర్థమైందా? ఈశాన్యంలో ద్వారం పెట్టాలని ఏ శాస్త్రంలో లేదు. కేవలం ఈశాన్యం నుంచి 2వ స్థానంలో డోర్ పెట్టవచ్చు. సబ్ డోర్, అది మెయిన్ డోర్ కాదు. క్లియరా? మెయిన్ డోర్ అనేది తూర్పులో 3, 4, 5 స్థానాలు ఇంటిని బట్టి. అర్థమైంది కదా? రైట్. సో డిగ్రీలకు లేనప్పుడు డోర్ అనేది సెంటర్లో పెట్టొద్దు అని మాట్లాడారు. రైట్ కదా? సరే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? రైట్. నెక్స్ట్, బాత్రూమ్ జాయింట్ తీసేసామంట. అయితే మనం జాయింట్ తీపిచ్చామంటారు. మీరు అక్కడే కూర్చోండి. దీంట్లో మనం కార్నర్ జాయింట్ తీపిచ్చాము అని చెప్తున్నారు. రండి. సో ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఇది మనకు మెయిన్ ఇంటికి సంబంధించిన గోడ. ఇది ఇంటి గోడ. సో మన ఇంటి గోడకు ఈశాన్యం వైపైన ఆగ్నేయం వైపైన అసలు ఎలాంటి మూలలు పెరగకూడదు. ఇక్కడ చూడండి ఇది. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఇంటి మూలలు ఎప్పుడు జాయింట్ లేకుండా క్లియర్గా ఇట్లా ఓపెన్ కావాలనే కండిషన్లో ఇక్కడ జాయింట్ తీపిచేస్తాం. అదే క్రమంలో ఈ ఇంటికి సంబంధించిన ఇక్కడ ఆగ్నేయ మూల నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మీరు గమనిస్తే ఇక్కడ మొత్తం జాయింట్ కూడా కట్టేశారు. అప్పుడు ఆగ్నేయం ఇలా పెంపు దోషం అనేది వస్తుంది. ఇట్లా చూస్తున్నారు కదా, పెంపు దోషం ఇది. సో ఈ పెంపు దోషాన్ని ఇక్కడ ఓపెన్ క్లియర్గా చేసేస్తాం. ఇది మరి ఇది రైటా రాంగ్ అనేది మీరు ఒకసారి కామెంట్లో మాకు తెలియజేయండి. ఇది 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. సో పూర్తి ఆగ్నేయంలో ఇంటికి జాయిన్ చేసి ఇక్కడ బాత్రూమ్ కట్టేశారు మెట్ల కింద. సో ఇది రైటా రాంగా మీరే చెప్పండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తాం. ఈశాన్యంలో జాయింట్ అనేది తీపిచ్చాము అని చెప్తున్నారు. సో ఈశాన్యంలో జాయింట్ అనేది దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఆగ్నేయంలో మూల పెరగకుండా అక్కడ కూడా జాయింట్ తీపిచ్చేస్తాం. ఇదైతే క్లియర్. నెక్స్ట్, ఈశాన్య ద్వారం ఉండొద్దు అన్నారు. ఈశాన్య ద్వారం దరిద్రం. ఇక క్లియర్గా పాయింట్ కూడా రాసేసిన. ఈశాన్య ద్వారం అనేది 100% ఒక దరిద్రమే. అదొకటి రాసి పెట్టేసుకోండి. మూల ద్వారాలు ఎప్పుడూ కూడా పెట్టకూడదు. కనీసం ఒక 3-4 అడుగులు వదిలేసి పెడితే అట్లీస్ట్ మీకు బెనిఫిట్ అని మాట్లాడతాను. సో ఇప్పుడు అసలు ఈశాన్య ద్వారం ఎందుకు తీపిచ్చాము అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయండి. ఈ ఇంటికి సంబంధించిన మూలకు ద్వారం ఉంది, అక్కడ కార్నర్ లో డోర్ ఉంది. సో దాని ఆపోజిట్ లో ఇది ఒక పెద్ద సంప్ అండి. ఇది ఇక్కడ నుంచి ఇదంతా పెద్ద సంప్. ఇది మెయిన్ డోర్ ముందు సంప్ అనేది పెట్టొచ్చా లేదా నాకు మీరైనా చెప్పండి. సో సంపుకి సంబంధించిన వివరాలలో మెయిన్ డోర్ ముందు ఉండొద్దు అనేది 100% అన్ని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. సో ఇదేదైతే మీరు సంపు చూస్తున్నారో ఇదంతా పెద్ద సంపు, దీని ఆపోజిట్లో డోర్ ఉండే. మరి నేను ఈ సంపు తీస్తారా అంటే మాకు యూజబుల్ సార్ అన్నారు, కాబట్టి డోర్ని ఖచ్చితంగా మార్చాలి కాబట్టి మార్చేసాను. అప్పుడు ఇక్కడ చూడండి, మెట్లు కూడా కంప్లీట్గా ఇక్కడ వరకు వచ్చేసాయి. ఈ పాయింట్ వరకు మెట్లు ఉన్నాయి కాబట్టి మెట్లను పెరికించేసి ఇక్కడ డోర్ అనేది పెట్టేసాం, దాని ముందు ఏమీ లేకుండా. సో నెక్స్ట్ మనం ఇక్కడ చేసింది ఏంటంటే డోర్ ఆపోజిట్ క్లియర్ ఓపెనింగ్ ఎండ్ వరకు పెట్టాం. బట్ బ్యాక్ సైడ్ ఇప్పుడు వేరే కరెక్షన్ వాళ్ళు చేశారో నేను చూపిస్తాను. సో ఇదండి ఎందుకు ఇక్కడ ఈశాన్య ద్వారానికి సంబంధించి ఎందుకు మార్చామనేది ఒక పాయింట్. సో ఈశాన్య డోర్ ఉన్నప్పుడు బాగుండే, మధ్య ద్వారం మార్చిన తర్వాత బాగలేదు అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడారు యూట్యూబ్లో. మీ ఇంటికి వచ్చిన ఆయన మాట్లాడింది కదమ్మా. రైట్. ఈశాన్య ద్వారం అప్పుడు ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది, డెవలప్మెంట్ అనేది లేదు. ఇది రైటా రాంగా? అప్పుడు అట్లా ఉండి ఇప్పుడు అట్లనే ఉంది కదా, 2 సేమ్ ఉన్నాయి. ఒకటేనమ్మా. నేనైనా కూడా గుర్తుపెట్టుకో, ఒక 10-15 ఇండ్లకి పోయినా, ఆ ఇండ్లల్లో ఈశాన్యంలో టాయిలెట్స్ ఉన్నాయి. ఈశాన్యంలో టాయిలెట్స్ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సమస్య ఉందా అంటే మాకు ఎవ్వరికి ఏం లేదు, ఉండొచ్చు అని చెప్పేసి నేను ఎందుకు ముడతానమ్మా? అర్థమైందా? సో మరి కేవలం ఒక హరివాస్తు మీద పగతో లేదంటే నేమ్ అండ్ ఫేమ్ డ్యామేజ్ చేసే ఉద్దేశంతో ఏదో ఒకటి తీసుకొని ఒక కాన్సెప్ట్ మీద వీడియో చేయాలి. దాని తప్ప వాళ్ళకి వేరే పని పాట లేదు. పని పాట ఉన్నోడేమో వాడి పని చేసుకుంటాడు, 10 మందికి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు మీ దగ్గర హెల్ప్ చేయడానికి వచ్చిందా లేదా అది కూడా ఇప్పుడు మాట్లాడతాను. ఓకేనా? రైట్. సో నెక్స్ట్, సెంటర్ డోర్ మార్చిన తర్వాత అయితే వీళ్ళకు ఇంతకుముందు ఎలాగుండేనో సేమ్ అలాగే ఉండే. సో దాంట్లో ఎలాంటి తేడా లేవు. ఇక నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. జాతకాలు బాగా లేదని నేను చెప్పానంట. ఇది ఒక ప్రశ్న. ఎందుకంటే జాతకాలు బాగా లేదని నేను ఎప్పుడూ చెప్పలేదు.
దానికి సంబంధించిన క్లారిఫికేషన్ మాట్లాడదాం. నేను చెప్పిన కరెక్షన్స్ అన్నీ చేసేసారు. ఇక్కడ కరెక్షన్స్ ఏంటంటే మనకు సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ పెట్టేశారు వీళ్ళు. సో ఇది మొత్తం స్లాబ్ ఏరియా కాబట్టి ఇది మన ఇంటి గర్భంలో వస్తుంది కాబట్టి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉండొద్దు. దీన్ని తీసి రోడ్డు మీద పడేసాం. క్లియర్ అమ్మా? రైట్. రోడ్డు మీద పడేసేసి ఇందాక మీకు జాయింట్ చూపించాను, ఆ జాయింట్ ఈ జాయింట్లో తీసేసేసి డోర్ మార్చేసేసి సెంటర్ టు సెంటర్ మొత్తం క్లియర్, అంటే బ్రహ్మసూత్రం మొత్తం క్లియర్ చేసేసాం. ఇది చేసిన తర్వాత 100% అయితే రిజల్ట్ రావాలి. అర్థమైందా? బట్ ఎందుకు రాలేదు అనేది చూడండి అండి. ఇంకొక 3 నెలలు 6 నెలలు అంటే ఫస్ట్ 1-2 మంత్స్ ఆయన ఫోన్ చేసి సార్ ఇంతకు ముందు కంటే నాకు బెటర్మెంట్ ఉంది అన్నారు. ఇది కూడా చెప్పారు, గుర్తుందా? తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత 6 మంత్స్ తర్వాత లేదు సార్ నాకు మళ్ళీ అట్లనే ఉంది, నార్మల్ ఉంది అన్నారు. మీరు ఏది చెప్తున్నాడో క్లియర్గా చెప్తానండి, నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, క్లియర్గా చెప్తాను. ఆ టైంలో నేను మీకు ఒకటే చెప్పాను, అప్పుడు ఒక్కసారి మీ జాతకాలు చెక్ చేయించుకోండి, నాకేమన్నా డౌట్ ఉంది అని చెప్పాను. రైటా? ఇదేమాట నేను చెప్పిన. మరి జాతకాలు బాగాలేదని వాడికి ఎవడు చెప్పిండు? వానికి అసలు జ్ఞానం అంటూ ఉందా? అట్లా కాదు, మీరు చెప్పిండా ఆయన చెప్పిండా? జాతకాలు బాగాలేదని నేను ఏమన్నా జాతకాలు చూసేటోడినా? ప్రేక్షకులారా, ఈ రోజు వరకు నేను జాతకాలు చూస్తానని ఎక్కడన్నా చెప్పానా? పోనీ మీకైనా చెప్పానా? నేను జాతకాలే చూడను, మీ జాతకాలు ఏమన్నా దోషం ఉండొచ్చు అని నేను చెప్పాను. రైటా? ఇదే మాట నేను చెప్పింది. రైట్. ఇదైతే క్లియర్ కదా? ఆయాది బిందెకు 10,000 అడిగామా? రైట్. మీరు ఆగండి. మీరు మాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే చెప్పిన, మీకు సమస్య ఉండి నిజంగా తీరకపోతే నేను ఫ్రీగా గణితం చేసి మీకు కొలతలు ఇచ్చేస్తా, బిందె అనేది మీరు చేయించుకోవాలి అని చెప్పిన. బిందెకు 10,000 అవుతుందా, రూపాయి అవుతుందా, ₹1,00,000 అవుతుందా నేనేమన్నా అడిగినానా? నేను అడగలేదు కదా. మరి మీరేమో 10,000 అడిగినారు అని వీడియోలో మాట్లాడింది, తప్పు కదా? మరి 10,000 అవుతుంది. ఎప్పుడైనా అట్లా కాదు, ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా చెప్పండి. నేను నిజంగా అడుగుంటే చెప్పండి, నాకేం ప్రాబ్లం. కొలతలు అయితే నేను ఫ్రీగా ఇస్తానా కదా? ఒక పాయింట్ అది క్లియర్ కదా? ఒక మాట. సో కొలతలు ఫైనల్ గా నేను ఇచ్చినా? నేను ఇచ్చిన కొలతలు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? వీళ్ళు నక్షత్రాలే నాకు పంపించలేదు. 2 సంవత్సరాల నుంచి నాకు బిందె కావాలని ఆఖరికి మీరు నక్షత్రాలే పెట్టలే, నేను మీకు ఇవ్వలే. క్లియర్ అమ్మా? ఇది కరెక్టా రాంగా? కరెక్టా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న మాట్లాడదాం. ఆయాది బిందెకు 10,000 అడిగామా, నక్షత్రాలు ఇచ్చారా, బిందెకు డబ్బులు అడిగామా? రైట్. ఇదైతే క్లియర్ అయిపోయింది. బిందె గ్యారంటీ లేదు, పని చేయదు అని చెప్పారు. ఎవరు చెప్పారు ఇది? సో బిందె గ్యారంటీ లేదు, పని చేయదు అని ఎవరైనా చెప్పి ఉంటారు. మీరు మనోడు వచ్చి ఉంటారు కదా, సరే బిందె పని చేయదు అన్నాడు. నిజంగా ప్రేక్షకులారా ఒకటే మీరు గమనించండి, బిందె అనేది గణితం ప్రకారం చేస్తే పని చేయదు అని ఆయన చెప్పారు. మరి పూర్వం రాజమహారాజులు వాడిన పాత్రలు, వాళ్ళు వాడిన మంచాలు, కుర్చీలతో సహా గణితంతోనే చేశారు. మళ్ళీ అలాంటి జ్ఞానం అనేది అతనికి లేకపోతే మాకేం సంబంధం? పెద్ద పెద్ద రాజమహారాజులు ఉంగరాలకు, వాళ్ళ లాకెట్స్కి, కిరీటాలకు, ప్రతిదానికి గణితం చేసి చేసుకున్నారు. అలాంటి జ్ఞానం నేను నేర్పించలే, నా దగ్గర ఉండే వ్యక్తికి నేర్పించలే నేను. మరి నేర్పించని అజ్ఞానికి ఏం తెలుసు? అతనికి తెలిసింది చారణ, ఆ చారణ తీసుకొని తిరుగుతున్నాడు. మనం ఏం చేయలేము కదమ్మా. ఇప్పుడు నేను ఎంత రీసెర్చ్ చేసినా, నేను ఎంత డెప్త్ పోయినా నాకు తెలుసు. ఇంత మైన్యూట్ లెవెల్స్లో నేను చేస్తున్నా. మరి దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా సార్? విశ్వకర్మ ప్రకాశికలో క్లియర్గా ఉన్నాయి. పూర్వం రాజమహారాజులు పాత్రలకు, దాని తర్వాత గిన్నెలకు, మంచాలకు, వాళ్ళు ఏమంటారు కూర్చునే సింహాసనాలకు అన్నిటికీ కొలతలు ఉన్నాయని క్లియర్గా ఉంది. బండ్లకు, ఓడలకు కూడా కొలతలు ఉన్నాయి. అంత క్లియర్గా వాళ్ళు ఇచ్చేశారు. మరి తెలియని వాళ్ళకి మనం ఏం చెప్పలేం కదమ్మా. రైటా? గణితమే తప్పైతే బిందెకు గణితం ఉంటుంది, కుర్చీకి గణితం ఉంటుంది, ఇంటికి ఉంటుంది. మరి ఇంటికి తప్పే జనరల్గా. ప్రేక్షకులారా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న. రైట్. 30,000 అప్పు చేశారంట, 30 నిమిషాలు ఉన్నామంట. నేను ఆ రోజు ఇక్కడికి వచ్చి బయలుదేరే లోపల 1:20 నిమిషాలు అయింది. మీకు ఇప్పుడు టైంతో సహా మీ టైం లైన్ చూపిమంటే కూడా చూపిస్తా.
మీ ఊర్లో సార్ తెలియదు. గంట పైన గంట 20 నిమిషాలు తెలియదు సార్, నాకు తెలియదు. మరి తెలియనప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. హాఫ్ అన్ అవరే ఉన్నారు చెప్పలేదు. అదే చెప్పే తప్పు కదమ్మా. ఒకటమ్మా, మీ ఇంటికి 10 నిమిషాలు కరెక్ట్ అమ్మా ఒరిజినల్గా. బట్ నేను ఎక్కడికి పోయినా అది హాఫ్ అన్ అవరా, గంటనా, 2 గంటలా నేను చూడను. ఉంటారు సార్. టైం పడుతుంది. గంట 20 నిమిషాలు నా దగ్గర గూగుల్ మ్యాప్ టైం లైన్ రికార్డ్ నేను ఓపెన్ చేసి చూసిన. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఏడే ఉండను నేను. నా గతంలో ఒక ఆయన షామీర్పేట్లో 3.5 గంటలు ఉంటే మీరు 20 నిమిషాలు వెళ్ళిపోయిండు అని ఫోన్లు చేసి దబాయించిండు ఆయన. మొత్తం రికార్డ్ తీసి ముందు పెట్టినాం. నోరు మూసుకొని వెళ్ళిపోయింది ఇంటికి. మా ఆఫీస్కి వచ్చింది కొట్లాడడానికి, 1/2 గంట కూడా లేరు మీరు అని చెప్పి టైం లైన్ తీసిస్తే నోరు మూసుకొని వెళ్ళిపోయింది. 3.5 గంటలు ఉన్నాం. 1/2 గంటకు మీరు హాఫ్ అన్ అవర్ కూడా లేరు, 30,000 తీసుకున్నారు అని మాట్లాడండి. మరి 3.5 గంటలు ఉన్నాం కదా, మరి ఎక్స్ట్రా పేమెంట్ చేయని చెప్పిన. ఏదైతే ఉంటుందో మీరు జెన్యున్గా చెప్పాలమ్మా, అట్లేం లేదు. ఇప్పుడు ఒకటి మీకు నేను ఆ రోజు వచ్చి ఆత్రమాత్రంగా ఇది దిశ అయిపోయినా చెప్పినా, అట్లా చెప్పలేదు. నిదానంగానే మొత్తం చెప్పినా కదా. మీకు ఏమేమి ఉన్నాయో అన్ని అడిగి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే నేను పోయినానా. దిశకు ఇల్లు ఉండాలంటే మరి ఆయన ఇల్లు ఉందా? ఇప్పుడు వీళ్ళని వచ్చి మీకు భయపెట్టిన విషయం ఏంటంటే మీ ఇల్లు దిక్కులకే లేదు కాబట్టి అసలు మీకు ఇల్లే పనికిరాదు అని వెళ్ళిపోయాడు కదమ్మా వ్యక్తి. ఆయన ఇల్లు దిక్కులకు ఉందా అమ్మా? తెలుసా మీకు? మీకు కావాలంటే వాళ్ళ ఇంటి యొక్క పిన్ పాయింట్ లొకేషన్ కూడా నేను పెడతా. వాళ్ళది కూడా 10 నుంచి 15 డిగ్రీల ఆగ్నేయానికే తిరిగింది. ఆ పాయింట్ అర్థమైంది కదమ్మా. నీతులు 10 మందికి చెప్పే ముందు తన ఇల్లుని సరి చేసుకొని 10 మందికి చెప్పాలి. ఇక్కడ ఒకటేనమ్మా, గుర్తుపెట్టుకో. నిజంగా ఈ కాలంలో ఒక చిన్న స్థలం దొరకడమే కష్టం, రైటా రాంగా? అలాంటి స్థలంలో ప్రతిదీ మనకు అనుకూలంగా దొరుకుతుందమ్మా? దొరకదు. ఉన్న దాంట్లో ద బెస్ట్ మనం చేసుకొని ఉండాలి. మీరు ఆగ్నేయానికి తిరిగినా లేకపోతే ఈశాన్యానికి తిరిగినా ఎటు తిరిగినా మీరు 100% ఏ ఇంటి లోపలైనా ఉండొచ్చు. బట్ దిక్కులకుంటే యూనివర్సల్ ఎనర్జీని మీరు గ్రాప్ చేసుకుంటారు, లేకపోతే అంతే. దాని గురించి అర్థమైందా పాయింట్? రైట్. నెక్స్ట్ నామ నక్షత్రం ప్రకారం పెట్టిస్తామన్నామంట. ఓకే, మీకు నేను ఏమన్నా ఇంటికి సంబంధించిన గణితం చేసిస్తానని చెప్పానా ఫస్ట్లో వచ్చేటప్పుడు ముందు? లేదు సార్. మరి మీరేమో ఇప్పుడు వచ్చినోడు కూడా ఇంటికి గణితం చేయలేదు, అసలు గణితం చేసి మొత్తం ఇవ్వాలి అంటే గణితం ఎప్పుడు చేస్తారో నేను చెప్తా. అంటే ఆయనకు మరి ఆ జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని ఇండ్లకు మా వీడియోలు మీరు చూస్తే కొన్ని ఇండ్లకు మేము ఇల్లు కట్టిన తర్వాత 1 ఇంచు 2 ఇంచులు గణితం చేసి అలైన్మెంట్ చేసినాం, మళ్ళీ ఒక గోడ కట్టిస్తాం, చూస్తామా? దానిని గణితము అంటారు. అది కూడా ఆ కస్టమర్ మాకు రిక్వెస్ట్ చేసి మాకు అట్లీస్ట్ ఆ గణితం అన్నా సెట్ చేయండి అంటే చేస్తాం. మీకు ఆ ప్యాకేజ్లో రాదు, అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఇక్కడ ఇవన్నీ క్లారిటీ అందుకని ఇస్తున్నాం. నెక్స్ట్, ఎలాంటి ఛార్జీ లేకుండా విజిట్ ఇస్తాడంట ఆయన. రైట్. చూడమ్మా, ఫస్ట్ ఆయనను మీరు ఎందుకు కాంటాక్ట్ చేసిండ్రు? మీకు సమస్య ఉండి కాంటాక్ట్ చేసారు, రైట్? ఓకే. మీరు సమస్య ఉండి కాంటాక్ట్ చేసి ఆయన ఏమన్నాడు? నేను వచ్చి సాల్వ్ చేసేస్తా అన్నాడు కదా. మీ ఇంటికి వచ్చిన వ్యక్తి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చిందా, వీడియో తీయడానికి వచ్చిందా? మీరు చెప్పండి. మేము ప్రాబ్లం సాల్వ్ చేయించుకునేకే పిలిచినాము. పిలవండి అమ్మా, ప్రాబ్లం లేదమ్మా, ఎవరినైనా పిలవచ్చు. సాల్వ్ చేసిండా ఏమైనా? ఏం చేయలేదు. నేను ఒక మాట చెప్తా. మీ ఇంటికి మొట్టమొదటి రోజు వచ్చిండ్రు కదా, ఆ రోజు వచ్చేసేసి ఆయన మీ దగ్గరికి వచ్చిండు, మీకు అంతా చూసిండు, ఇల్లు పనికిరాదు, ఇంకేమైనా మార్పులు చెప్పాలంటే ఇప్పుడు మంచి రోజులు కావు, 15 రోజుల తర్వాత అని వెళ్ళిపోయింది. రైటా? రైట్ సార్. మంచి రోజులు కావు అన్న వ్యక్తి అదే రోజు లేదంటే ఒక రోజు ముందు వచ్చి ఈ ఏరియాలో ద్వారం పెట్టించిపోయిండు. మరి మంచి రోజులు కావన్నప్పుడు వాళ్ళకెందుకు ద్వారాలు పెట్టిండమ్మా? మీకేమన్నా సలహాలు ఇచ్చి పొమ్మంటే కరెక్షన్స్ ఇప్పుడు చెప్ప 15 రోజుల తర్వాత అన్నోడు మరి వచ్చిండు దేనికి? అంటే అది కూడా తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆయన జనరల్గా. రైట్ ఈ మాట? రైట్. ఇప్పుడు రెండో మాట ఏంటంటే ఎలాంటి ఛార్జీ లేకుండా విజిట్. ఇప్పుడు ఆయన వీడియో పెట్టిన తర్వాత కూడా నేను నిన్న బిందె ఇస్తా అన్న, నక్షత్రాలు లేవు సార్ అన్నాడు. ఈ మాట ఇప్పటికి 5 సార్లు అడిగిండు. నేను 5 సార్లు ఇస్తా అన్న, ఇవ్వను అని చెప్పినా ఏ రోజన్నా? నేను ఆ రోజు నీకు ఒక మాట చెప్పిన, ఏమని చెప్పినా నువ్వు కరెక్ట్ గుర్తుపెట్టుకో, నీకు గుర్తుందో లేదో.
మురళి గారు, నేను ఎంతమందికి అయితే కరెక్షన్స్ ఇస్తానో 100% వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే సార్ మాకు రిజల్ట్ రాలేదని కాల్ చేసిన వాళ్ళు 100లో 1 2 అసలు నాకు చాలా తక్కువ అండి, ఏమైనా ఉంటే కూడా అప్పటికప్పుడు సాల్వ్ అయిపోతుంది వాళ్ళకు అని చెప్పింది. కానీ మీకొక్కరికి ఇట్లా జరిగింది, మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు, చూద్దాం ఇంకొన్ని రోజులు అని చెప్పిన. ఇది సేమ్ వర్డ్ చెప్పినా తేడా చెప్పినా? సేమ్ ఇదే మాట చెప్పినా? రైట్. ఎందుకంటే అమ్మా ఒకటి చూసుకో, నేను పాత ఇండ్లను మార్పులు చేర్పులు చేయడంలో చిన్న మార్పులే చెప్తానమ్మా, పెద్ద పెద్దవి చెప్పాను. మీకు చెప్పింది ఈ కరెక్షన్ డోర్ మార్చడం, ఇది బయట పడేయడం. దీనికి ఎంత అవుతుందమ్మా? 20,000 30,000? జనరల్ 50,000 పైన. ఎంత అయింది? 70,000 అయితే మరి 3 లక్షలని ఎట్లా చెప్పిండ్రు మీరు? అది తప్పు కదా. అట్లే కాదబ్బా, ఒరిజినల్ గా ఏది ఉందో అది చెప్పాలి. ఈ వచ్చిన వ్యక్తి అట్లా గ్యాంబ్లింగ్ చేసిండు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి అట్లా మాట్లాడిపించిండు, అంతేనా? సో ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎందుకు తప్పు చెప్పారు అంటే, వచ్చిన వ్యక్తి వీళ్ళకి ఏమన్నా సహాయం చేస్తాడేమో అనే ఒక ఉద్దేశంతో ఆయన ఎట్లా చెప్పాడో అట్లా చెప్పించుకున్నాడు. ఆయన మీకు మంచి చేస్తాడని ఒక ఆశనే కదమ్మా ఎవరికైనా, ఆ ఆశతోనే ఆయనను పిలిపించడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఛార్జీలు కూడా ఇస్తామన్నారు, కానీ ఛార్జీలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు తెలుసా? ఇప్పుడు నా మీద వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ నేను వచ్చి ఛార్జీలు రిటర్న్ ఎవరికి ఉండవమ్మా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చినా అట్లా కంప్లైంట్ వచ్చిన ఇంటికల్లా తిరగలేం. మాక్సిమం ఈ రోజు వరకు కంప్లైంట్స్ లేవు. కంప్లైంట్ లేకపోవడమే అదృష్టం, అర్థమైందా? ఎవరికైనా చిన్న చిన్న ఉంటే మళ్ళీ ఫోన్లో చెప్పేస్తాను. నేను ఈయనతో కూడా మాట్లాడినా, నువ్వు ఈ రోజు వరకు మళ్ళీ ఫోన్ అపాయింట్మెంట్ ఛార్జీలు పే చేసినావు? ఈ రోజు వరకు రూపాయి పే చేయలే. నాతో కనీసం 10 సార్లు మాట్లాడి. ఎందుకంటే నేను ఒక ఇంటికి వచ్చి పోతే ఖచ్చితంగా వాళ్ళకి ప్లస్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, సవ్వాలే లేదు. ఈ రోజు వరకు అట్లనే జరిగింది. నేను చూసినానమ్మా, ఎంతో 100,000 మందిని చూసిన. ఇప్పటికి 2,000 3,000 4,000 విజిట్లు అయిపోయినాయి అమ్మ. నాకు 7 సంవత్సరాల కాలంలో అన్ని విజిట్లు అయిపోయినాయి, అంత తిరిగేటోళ్ళు, అర్థమైందా? సో మంచి జరగడానికి మన ప్రయత్నం, సింపుల్. సరే, అది అయిపోయింది. వీళ్ళు లేకుండా విజిట్ చేస్తాను అని చెప్పి వచ్చేసాడు, రైట్, ఓకే. సో ఆల్రెడీ దాని డిస్కషన్ అయిపోయింది మనకు. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను, ఆ రోజు ఆ వీడియో వచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చిన వ్యక్తి ఎలాంటి మార్పులు ఇస్తాడో దాన్ని బట్టి నేను వచ్చి మొత్తం వీడియోతో సహా తీస్తా, ఆయన ఫోటో కూడా పెట్టి అని ఒక వీడియో చేసినమ్మా, చూసిండ్రా? అది పెట్టి ఈరోజు సాయంత్రం పెట్టినా ఉదయానికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసిండు. ఎందుకు వచ్చిందంటారమ్మా? నేను ఏ మార్పులు చేయలేదు, నాకు ఏమీ తెలియదు, నేను ఎట్లుంటే అట్లా పెట్టుకోమన్నా నాకు సంబంధం లేదని పారిపోయాడు. మరి పారిపోయేటోడు ఎందుకు రావాలమ్మా ఇడికి? రైటా రాంగా? ఒకటమ్మా గుర్తుపెట్టుకో, ఆయన తర్వాత రోజు మీకు వచ్చి ఏం చెప్పిందంటే, నేను వీళ్లకు ఎలాంటి మార్పులు చెప్పలేదు, ముందు నేను చూస్తా, మీకు అవుతుందా కాదా చెప్తాను అన్నాడు. రైటా? రైట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానమ్మా, చూపించిన ప్రతి ఒక్క చోట ముందు నేను వచ్చి అనుకుంటే నేను అప్పుడు చెప్తా, అప్పుడు డబ్బులు తీసుకుంటాను అంటాడు ఆయన. మరి మీకెందుకు అన్నాడమ్మా? ఇదంతా ఒక గ్యాంబ్లింగ్, ఆయనది ఒక గ్యాంబ్లింగ్ ఇదంతా, అర్థమైందా? సో ఆయన ఛార్జ్ నాకంటే ఎక్కువ, ఆయన తక్కువ తీసుకునే మహానుభావుడు కాదు. నా దగ్గర నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా ఎక్కువనే ఛార్జ్ చేస్తాడు ఆయన. ఎక్కడ కూడా ఎవరు ఫ్రీగా పోడు. ఒకవేళ నిజంగా ప్రేక్షకులారా మీరు ఫ్రీ విజిట్ కోరుకోవాలని ఉంటే, ఇప్పుడు వీళ్ళు ఎట్లాగైతే మేము హరివాస్తులో ఇట్లా మార్పులు తీసుకున్నాం మాకు రిజల్ట్ రాలేదు అన్నారు, వీళ్ళు ఫోన్ చేసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరు కూడా లాభపడాలి అని అనుకుంటే గనక మీరు కూడా అందరూ ఫోన్లు చేయండి. ఎవరికైతే ఫ్రీ విజిట్ కావాలో మీరు ఫోన్ చేసి, ఎవరైతే ఈ వీడియో చేసి మనల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేసిండో ఆయనకు ఫోన్ చేసి, మేము హరివాసు నుంచి విజిట్ తీసుకున్నాము, మాకు రిజల్ట్ రాలేదని పిలిపించుకొని కరెక్షన్ తీసుకోండి, అందరికీ ఉపయోగం. నేను యాక్సెప్ట్ చేస్తాను, సంతోషం కదమ్మా. ఇప్పుడు మీ ఏరియాలో 10 మంది ఫోన్ చేసి మా ఇంటికి వచ్చిపోయిండు 1,00,000 రూపాయలు తీసుకున్నాడని చెప్పండి, ఊరికే చెప్పండి. చెప్తే వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చి ఫ్రీగా చెప్పిపోతే మంచిదే కదా. ఇది ఒకటోది. ఇంకొకటమ్మా, ఆయన మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాషా విధానం ఎట్లా ఉంది చూసిండ్రా అమ్మా? చూసిండ్రా? ఎంత నీచంగా మాట్లాడిన వ్యక్తి
ఒక బ్రాహ్మణ కులానికి బ్రాహ్మణ జాతికి సంబంధించిన వ్యక్తి అట్లా మాట్లాడతాడమ్మా? మాట్లాడుకుంటాం సార్. మరి ఎట్లమ్మా? నేను ఎప్పుడన్నా మాట్లాడినా ఎవరితోనన్నా? విన్నరా పోని? మీ వీడియో మీకు కావాలంటే ఓకే అమ్మ, లేకపోతే వదిలేసేయండి అంటున్నాను. నేను ఏదున్నా ఒకటే అమ్మ, ముందే చెప్తాను, నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను వస్తా, చేస్తా, పోతా, ఇంతే. మీకు వద్దు వదిలేసేయండి అంతే. కానీ అట్లా నీచంగా మాట్లాడాను. ఇప్పుడు ఇంకొక మాట అమ్మ, ఆయన ఇంకొక మాట కూడా మీకు చెప్పిండు. ఆయనకు చదువు రాదు, ఆయనకు జ్ఞానమే లేదు, ఆయనకు వాస్తు పరిజ్ఞానమే లేదు, అసలు ఆయనకి ఏమీ రాదు కాబట్టి ఇక్కడ ఏమీ రిజల్ట్ లేదు అన్నాడు. రైట్, ఒప్పేసుకుంటా నేను, నాకు ఏ నాలెడ్జ్ లేదు అనుకుందాం. మరి వచ్చినోడు ఏం చేసిండు? ఆయనకు జ్ఞానం ఉంది. మరి జ్ఞానవంతుడైతే, అంత శాస్త్రాలు తిరగరాసినోడైతే, అంత శాస్త్రాలు చదివినోడైతే మరి ఇక్కడ ఏం చేయగలిగిండమ్మా మురళి గారు? మరి ఏం చేయనోడికి వానికి రానట్ట, నాకు రానట్ట? నేను మీకు కరెక్షన్స్ చేసిన కదా, ఇది తప్పు అని చెప్పిన, ఈ కటింగ్ తప్పు, ఇట్లా ఉండదు, ఈ జాయింట్ ఏ ఉండాలి, సెప్టీ ట్యాంక్ ఇక్కడే ఉండాలి, ఆయన చెప్పిందంత తప్పని నేను చెప్పిండా? మరి చెప్పలేదు అంటే ఆయన కూడా దీన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఆయన కాకుండా ఎవరినన్నా పిలిపియండి అమ్మా, ఏ వాస్తు వ్యక్తినన్నా పిలిపియండి, నా పేరు చెప్పండి అమ్మా, హరివాస్తు ఆయన వచ్చి ఈ కరెక్షన్స్ మాకు ఇచ్చిపోయిండు అని ఒక్క మాట చెప్పండి. ఆయన ఇచ్చిండు అంటే మీకు పక్కాగా ఉంటుంది అని చెప్పి మాటనే ఉంటుంది. రిజల్ట్ మీకు రాలేదమ్మా, అది వేరే మాట. కానీ మీ ఇంటికి ఎలాంటి మంచి చేయాలో అది మాత్రమే మేము చేస్తాం. మీరు ఒక్క రూపాయి సంపాదన పెరిగినా నేను సంతోషపడతాను, కానీ మైనస్లోకి వెళ్తే నేను బాధపడేటోడిని. ఎందుకంటే నన్ను పిలిపించిన తర్వాత మైనస్లోకి అనేది నేను చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఇక 1000లో నాకు ఉండొచ్చు అమ్మ, 10 మంది, 1% ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేయడం, రాని వాళ్ళు ఫోన్ చేయడం ఉంటుంది, ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అట్లా మనకు తెలుస్తుంది అన్నమాట. సో శాస్త్రాలు చదివిన వ్యక్తి కానీ, ఏదైతే పురాణాలు చదివిన వ్యక్తి కానీ, లేదంటే గ్రంథ పఠనం చేసి మళ్ళీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకొని ఇలాంటి అజ్ఞానవంతుడు సమాజంలో తిరగడం ఒకటి. అసలు నిజంగా చెప్పాలంటే ఇలా ఒకరి మీద ఒకరు దుష్ప్రచారం ఎప్పుడూ చెయ్యరమ్మా. నేను ఎప్పుడైనా చేశానా? నేను ఎవరి మీద చేయనమ్మా. నేను ఒకటే, ఈశాన్య ద్వారాల దరిద్రం అని క్లియర్ స్టేట్మెంట్ పెట్టేస్తాను. అది ఎవరు అనేది ఇస్తాడు, నాకెందుకు? అది తప్పు. అట్లా మాట్లాడాలి. నేను ఒక వ్యక్తిని టార్గెట్ ఎప్పుడూ చేయనమ్మా, నాకు అవసరం లేదు. ఇప్పుడు ఆయన తప్పులు ఎన్నో నా దగ్గర ఉన్నాయి, 14 ఆడియో రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను తీసి పెడితే ఎట్లా ఉంటుంది నాకు తెలుసు. ఆ రోజు వచ్చినప్పుడు నేను వీడియో చేసి పెడితే తెలుస్తుంది. నేను చాలా ఓపికతో ఉండే వ్యక్తిని, ఎందుకంటే ప్రతి చిల్లర వాళ్లకు నేను సమాధానాలు ఇచ్చుకుంటూ కూర్చోలేను. ఇప్పుడు మీ వీడియో వచ్చి ఆల్మోస్ట్ 4-5 నెలలు అయిపోయింది. నేను వీడియో రాగానే భయపడుకుంటూ పరిగెత్తుకుంటూ రాను, నేను వచ్చేటప్పుడు వస్తా. నేను హరివాస్తు అనే వ్యక్తి వస్తే రిజల్ట్ రాలేమా, నువ్వేమి ఇచ్చినావు, నేనేమీ చెప్పలేదు, నాకేం తెలియదు అని వెళ్ళిపోయినావు. శాస్త్రాలు చదివితే నాకంటే నువ్వు జ్ఞానవంతుడు అయితే చెప్పి చూపియాలి. నేను ఒకటి చెప్తానమ్మా, దీనికి మంచి సమాధానం చెప్తా. హరివాస్తు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చిండు, ఆయన మార్పులు ఇస్తే వాళ్ళకి ఏ రిజల్ట్ రాలేదు, నేను ఈ మార్పులు ఇచ్చిన అద్భుతం జరిగింది అని వాళ్ళతో వీడియో చేపించి పెడితే నేను సంతోషిస్తానమ్మా. సరే, నా నుంచి రాలేదు, ఆయన ఏం చేసినా నేను ఫోన్ చేస్తా, అరే ఇది కూడా చేస్తే మంచిదైతే సార్, నేను రాసుకొని పెట్టుకుంటానమ్మా, 10 మందికి ఉపయోగపడుతుంది కదా. రైట్ రాంగండి? రైట్, అట్లుండాలి. మనం చెయ్యలేనిది. ఇప్పుడు ఏమంటారంటే తాటి చెట్టు ఎక్కలేనోడు తాటి చెట్టు వంకర ఉంది అంటాడు. ఇప్పుడు ఆయన వచ్చి అదే చేసిపోయింది కదా, ఏం ప్రయోజనం? సరే, అది అయిపోయింది. హరివాస్తు రిజల్ట్ ఇవ్వలే. ఒక నెక్స్ట్ ప్రశ్న, 2 రోజుల్లో క్లాస్ నేర్చుకున్నామంట, మరి శాస్త్రాలు చదివినా నువ్వేం చేసావు? నేనేమో 2 రోజుల్లో నేర్చుకుని వచ్చినానంటమ్మా. మరి 2 రోజుల్లో ఎక్కడ నేర్చుకున్నా నాకు తెలియదు. అర్థమైందా? నేను నేర్చుకున్నది ఎక్కడెక్కడ అంటే, ఒకటి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి దగ్గర ఆయన సబ్జెక్ట్ నేర్చుకున్నా, తమిళనాడులో నేర్చుకున్నా, ఊటీలో నేర్చుకున్నా, మహారాష్ట్రలో నేర్చుకున్నా. క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ నేర్చుకున్నా. నేను స్టడీ చేయడం స్టార్ట్ చేసింది 2014 నుంచి 15 మూమెంట్లో స్టడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 2018-19 నుంచి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం సమాచారం అందిస్తూ తర్వాత తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ స్థాపత్య వేదం పరిచయం అయిపోయింది. అంతవరకు ఎవరికి పరిచయం కూడా లేదు, అది నేను తీసుకుని వచ్చింది. అర్థమైందా? సో 2 రోజుల క్లాస్ నేను నేర్చుకుని నేను ఏం చేయలేకపోతే మరి నువ్వేం చేసినావు? ఆయన కూడా ఏం చేయలేదు కదమ్మా. మరి తాత ముత్తాతలు తండ్రి తాతలు అని మాట్లాడుతున్నాడు కదా, ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఇదే వీడియోలో చెప్తున్నా,
2021 జూలై కంటే ముందు ఆ వ్యక్తి కట్టించిన ఇంటికి తీసుకొని నాకు వెళ్ళండి, ఓ 10 ఇండ్లు చూద్దాం. నిజంగా ఆయన కట్టి ఉంటే స్థాపత్య వేదం ప్రకారం నేను కాళ్ళు మొక్కడానికి సిద్ధం. ఓపెన్ గా చెప్తున్నా. ఏమండి? సరే. దాని అర్థమైంది. దానికంటే ముందు ఆయనకు ఆ నాలెడ్జే తెలియదు. ఇంకా డెప్త్ ఉంది. ఆయన ఎవరు, ఎక్కడ నేర్చుకున్నాడు మొత్తం నేను కథ చెప్తే రోడ్డు మీద పడాలి, అట్లుంటది. నాకు ఇంకా కోపం రాలే. ఇన్ని విడిగా వాస్తు విజిట్ చేస్తున్నాడంట. ఆయన యూజ్ చేసుకోండి, రైట్. ఆయన చాలా మందికి వాస్తు విజిట్ ఫ్రీగా చేస్తున్నాడంట. సమస్యలు ఉన్న వాళ్ళకి మీరు అందరు యూజ్ చేసుకోండి అనే మాట ఆయన చెప్పిపోయిన తర్వాత చాలా మంది ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తేనే వస్తాను అని చెప్పిండట అందరికీ. ఆయనకి ఏదో నాకు వీడియో ఇస్తాడని పోయినా, మీరు కూడా వీడియో ఇస్తారంటే వస్తాను అని చెప్పిండంట. ఇంకా మీరు అర్థం చేసుకోండి ఇంకేం చెప్పాలని. సహాయం చేస్తాను, సెట్ చేస్తాను అని మోసం చేశాడు ఆయన. ఇది రైట్ అమ్మ రాంగా? మీకు సెట్ చేస్తారని వచ్చిండు, ఏమీ చేయలేకుండా పారిపోయింది, కథం వేస్ట్. సరైన వాస్తు నాలెడ్జ్ లేదంట. మరి ఉన్నోడు ఏం చేశాడు అది కూడా డిస్కషన్ అయిపోయింది, రైట్. విజిట్కి వచ్చి ఇప్పుడు రోజులు బాగాలేవు మళ్ళీ వస్తానని చెప్పాడంట. ఇది మనం మాట్లాడుకున్నాం కదా, అది కూడా అయిపోయింది. ఆ టాపిక్ అందులో యాడ్ చేసేస్తే అయిపోయింది. సో నెక్స్ట్, ఇల్లే పనికిరాదని చెప్పేశాడు, ఆగ్నేయ ప్రాచి ఉంది కాబట్టి. ఇది కూడా రైట్ అమ్మా రాంగా? ఇల్లే పనికిరాదు అంటే మిమ్మల్ని భయపెట్టి ఇక్కడ నుంచి ముందు ఖాళీ చేసినాడు అని చెప్పినట్టే కదమ్మా. మీరు సమస్యల్లో ఉన్నారు ఆల్రెడీ. సమస్యల్లో ఉన్న వ్యక్తికి మనం వచ్చి ధైర్యం ఇచ్చి పోవాలి. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ధైర్యం ఇచ్చి మీకు మంచే జరుగుతుంది అని చెప్పిపోయినా, ఆ ధైర్యం మిమ్మల్ని 2 సంవత్సరాలు గుంజుకుని పోయింది. ఆయన వచ్చి మీకు చెప్పిన మరుక్షణం నుంచి ఏడ్చుకుంటూ కూర్చున్నారు మీరు. మాకు ఇల్లే పనికిరాదు, ఇది ఆగ్నేయ ప్రాచిక ఉంది, మాకు హీనబాహు ప్రవేశం ఉంటే నాకు ఆయన ఏం చెప్పలేడు. చూడండి అండి, వీళ్ళ ఇల్లు అనేది తూర్పు ఫేసింగ్, కానీ వీళ్ళ మెయిన్ రోడ్ అనేది అంటే తూర్పు ఫేసింగ్ రోడ్ డైరెక్ట్ సౌత్కి వెళ్తుంది. వీళ్ళు రోజు సౌత్కి వెళ్ళాలి. ఇల్లే పనికిరాదని మిమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసిన వ్యక్తి ఆయన. ఇంకా దాని నుంచి మనం ఏం చెప్పలేము ఆయన. ఇక్కడ టార్గెట్ ఎవరు? ఓన్లీ హరివాస్తు. అది అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు వీడియోలన్నీ చేసింది మీకు మంచి చేయడం కోసం ఏం రాలే ఆయన. ఆయనకు మంచి చేయడం కాదు. ఇక్కడ హరివాస్తు మీద పగ పెంచుకొని ఆ పగను సాధించడం కోసం మాత్రమే ఆయన ఇక్కడికి వచ్చిండు, వేరే పని ఏం లేదు ఆయన. మీకు అది అర్థమైందా క్లియర్గా? సో ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, శాస్త్రాన్ని బతికించడానికి ఆయన ప్రయత్నం కాదు, ఎదుగుతున్న వ్యక్తిని తొక్కడమే. అది కూడా అర్థమైందమ్మా? శాస్త్రాన్ని బతికించడము అంటే నేను వచ్చేమన్నా చెప్పిపోయినా అందులో తప్పులు ఉన్నాయి సార్, ఆయన చెప్పిన దాంట్లో కొన్ని పర్వాలేదు, ఇవి తప్పులు ఉన్నాయి, ఇవి మీరు సరి చేసుకోండి, మీకు బాగుపడతారు అన్నారు అనుకోండి, ఆయన మంచి చేయడానికి వచ్చినట్టు. కానీ ఆయన ఎక్కడది చేయలే. చేసిండా? చెయ్యనే లేదు. ఆయన చేసిందల్లా ఒకటే, మీ మీద వీడియోలు చేసి పోయింది. ఇప్పుడు మన వీడియోలన్నీ పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఏమైనా అయిందా? ఏమీ లేదు కదా. పోనీ ఎవరైనా మీకు ఉపయోగపడిందా? మరి ఇప్పుడు ఆ వీడియోలు ఏం చేస్తారు మీరు ఫైనల్ గా? ఆయన వచ్చి మరి వీడియో చేసింది కదా, మరి ఏమన్నా మీకు ఉపయోగపడిందా? ఏమీ ఉపయోగపడలేదు. మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను వాస్తు చెప్పేస్తాను అబ్బా. ఇప్పుడు ఆ వీడియోలు మీకు ఏం ఉపయోగపడ్డాయి? సరే, ఎవరైనా సహాయం చేసిండ్రా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఆ వీడియోల వల్ల మీకు ఏం ఉపయోగం రాలే. మరి ఏం చేస్తారు ఆ వీడియోలు? మరి తీసిన వ్యక్తిని ఏం చేస్తారు? ఆయన మీ దగ్గరకు వచ్చి ఏ పని చేయకుండా ఏమీ చెప్పకుండా జస్ట్ మోసం చేసుకొని వెళ్ళిపోయింది ఆయన. అంతే, వీడియోలు గ్యాదర్ చేసుకొని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? వీడియోలు డిలీట్ చేయమని చెప్తాను. చెప్పిండ్రా? చెప్తారా? చెప్తారు. ఓకే, రైట్. ఫోన్ చేయలేదు. ఓకే, వీడియోలు డిలీట్ చేయమని చెప్తాము. కానీ మళ్ళీ ముందు చేస్తాం. సరే, ఇక్కడ సార్ ఊరికే ఆయన అంటే మీ మీద దుష్ప్రచారం చేసినారు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయని? సార్ ఎవరన్నా కానీ ప్రజలకు మంచి చేయాలంటే నేను చెప్పినాను సార్, ఎన్నేళ్ళ కన్నా కానీ సారే వచ్చి నాకు వీడియో చేస్తారు, చేయకుండా పని రెడీ చేపించుకుంటాను నా ఇల్లు అంటే. దీని అంతరార్థం ఏంటంటే ఆయన వచ్చి నిన్ను బేజార్ చేసి వెళ్ళిపోయింది. అంతే సార్. ఉంటానే కానీ సార్ మాకు ఇల్లు రెడీ చేసి సార్, ఇక్కడ పెట్టుకో, ఇది ఇట్లా పెట్టుకో, ఇది ఇట్లా పెట్టుకొని చెప్పలేదు సార్. ఏమీ చెప్పలేదమ్మా. మరీ డోర్ ఆడ పెట్టుకొని చెప్పారు, వెళ్ళారు అంతే. ఇప్పుడు డోర్ ఎప్పుడు ఈశాన్యంలో పెట్టొద్దు. మీ ఇల్లు ఆగ్నేయానికి తిరిగినప్పుడు మధ్య ద్వారం పెట్టొద్దు అంటే మరి ఆయన ఇంటికి ఎందుకు పెట్టిండు? ప్రశ్నించండి.
ప్రజలారా ప్రశ్నించండి. నా ఇల్లు 45 డిగ్రీలకు తిరిగింది. మరి నేనెవరికి చెప్పుకోవాలి? నేను కిరాయి ఇంట్లో ఉంటానమ్మా, హైదరాబాద్ లో కిరాయి ఇంట్లో ఉంటా. నేనే చెప్పినా మీకు? ఆ సార్ చెప్పినా. ఆయనకి ఎట్లా తెలుసు అంట? చూసిండా? మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చొని నేర్చుకొని నేను భోజనం పెడితే నాకు ఇలాంటి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి. అర్థమైందమ్మా? అట్లా ఆయన ఏ ఇంట్లో నేర్చుకున్నాడో, ఏ ఇంటి తిండి తినిండో ఆ ఇంటికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. ఇంకా దానికి మించి నేనేం చెప్పను. అలా చేయకూడదు సార్, ఎవరైనా పని అలా అంటే ఇప్పుడు ప్రజలకు అంతా అర్థమవుతుంది. చేయకూడదు సార్. ఇప్పుడు నెక్స్ట్ నేను టార్గెట్ పెడతా వీడియోస్, అర్థమవుతుంది ఆయనకు కూడా. వీళ్ళ ఇంటి లోపల నేను చెప్పిన కరెక్షన్స్ అనేది వీళ్ళు కరెక్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అన్ని తేడా వచ్చేసాయి. అది ఏం జరిగింది ఇక్కడ చూడండి. ఇదే ప్లాన్ నేను 2022లో ఇచ్చింది. 2022నేనా? అవును సార్. ఆ రోజు ఈ వ్యక్తి వచ్చిండ మీ ఇంటికి? లేదు సార్. రాలేదా? వచ్చిందని నేను అనుకుంటున్నా. రాలేదా? అట్లా రైట్ పోలేదు. సరే, ఆ రోజు ఇక్కడ వీళ్ళకి జాయింట్లో టాయిలెట్ ఉండే, ఇక్కడ ఓపెన్ ఫ్రీగా చేపించేసి టాయిలెట్ ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంటే ఇక్కడ తీసేసేసి ఇక్కడ బయట పెట్టించేసాం రోడ్డు మీద. అది కూడా లేదు సార్. ఇది లేదా? డైరెక్ట్ లైనా? సో మొత్తం డైరెక్ట్ లైన్ పెట్టేశారంటే సెప్టిక్ ట్యాంకే లేదు. ఇంకా ఇక్కడ జరిగిన ఇంకా దోషం ఏంటంటే ఈ ప్లేస్లో వీళ్ళకు కిచెన్ వచ్చేసింది. దాన్ని ఇక్కడ ఆల్రెడీ షిఫ్ట్ చేసేస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ ఇది అప్పుడే చెప్పేసాం. ఇక్కడ చూడండి 2022. కానీ వీళ్ళు చేశారా? ఇక్కడ చూడండి ఒకసారి, చేశారా? కిచెన్ అనేది ఆగ్నేయంలో ఇక్కడ షిఫ్ట్ చేయలే. ఇప్పుడు ఎక్కడ ఉందో చూపిస్తాను, రండి. ఇక్కడ రండి. ఇప్పుడు కిచెన్ వచ్చేసేసి దక్షిణంలో ఈ ప్లేస్లో పెట్టేశారు. దక్షిణంలో మధ్యస్థానంలో పెట్టేశారు. ఇక్కడ చూడండి, ఇది ఇంతవరకు మార్పులు చేయలేదు. మరి నేను చెప్పిన మార్పులు అయితే 2022లో చెప్తే ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతే ఇంతవరకు చేపియలేదు. రైట్ అమ్మా? ఇది కూడా చేపియలేదు. మరి ఇప్పుడు ఎవరు తప్పు ఇక్కడ? ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఇంటికి సంబంధించి వీళ్ళ తమ్ముడిలో జస్ట్ జాయింట్లో ఉండే దీన్ని ఒక 2 అడుగులు గ్యాప్ పెట్టమని చెప్పాను. పెడితే అది రీసెంట్గా ఆయన కట్టుకుంటున్నాడు కాబట్టి అది జరిపేసేసి 6 ఇంచులో 8 ఇంచులో ఏమో గ్యాప్ ఇచ్చాడు. అంతేనా? రైట్. ఇక్కడ గ్యాప్ ఇచ్చేసేయడం జరిగింది. దీని తర్వాత దక్షిణంలో అప్పుడు మనకు ఇక్కడ ద్వారం పెట్టే ఆప్షన్ లేదు కాబట్టి మనం దీన్ని ఇంకా ముట్టుకోలేదు. అప్పుడు ఇదే కదా నేను చెప్పిన పాయింట్, ఇదే కదా పాయింట్. కిటికీలు పెట్టాలని చెప్పిన. కుదిరితే ఇక్కడ డోర్లే పెట్టాలి, కానీ 2 అడుగులు ఉంటే సాధ్యం. 9 ఇంచులు 6 ఇంచులు కుదరదు. సో ఇప్పుడు మీ ఇంటికి సంబంధించి మనం బయట నుంచి చూస్తే టోటల్ రోడ్ నుంచి మీ ఇల్లు ఫోకస్ మొత్తం కనపడుతుంది. మీరు ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక అడుగు వదిలేసేసి మొత్తం ఒక గోడ కట్టేసేయాలి. ఇక్కడ ఒక 3 అడుగుల గోడ ఎత్తు కట్టేసేయాలి. వెనక మీకు లేదు కాబట్టి ఇక్కడ జస్ట్ గ్యాప్ వదిలేసేసి చేసేసుకోండి. ఇంకా వీళ్ళు ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది మొత్తం హాల్ అండి. ఇది మొత్తం హాల్. ఈ హాల్ మొత్తానికి సంబంధించిన సెంటర్ డోర్ మనం ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఆపోజిట్ ఇట్లా క్లియర్ ఇచ్చేసాం. ఇది పెట్టినప్పుడు వెంటనే అయితే మీకు కొంత రిజల్ట్ కనిపించింది కదా, కొంత ప్లస్ కనిపించింది. తర్వాత ఎన్ని రోజుల తర్వాత మైనస్ వచ్చింది? 3 నెలల తర్వాత మళ్ళీ మైనస్ అయింది. 3 నెలల తర్వాత మైనస్ అయింది. కానీ జనరల్గా అయితే రావాలి. మరి ఎందుకు అయింది అనేది అర్థం కాలేదు. అది క్లోజ్ చేయలేదు. అది క్లోజ్ అయింది కదా, ఉత్తర ఈశాన్యము, సరే అది సంబంధం లేదు. కానీ కుబేర స్థానం అందరికీ ఓపెన్ కావాలని ఇక్కడ రూల్ లేదు. సో ఇక్కడ వాయువ్యంలో మీకు ఒక డోర్ ఉంది. నేను దాన్ని గోడ కట్టమని చెప్పిన. కానీ ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే ఈ వాయువ్యపు రూమ్ మొత్తం తమ్ముడు గారికి ఈ పక్క నుంచి ఇచ్చేసేయడం జరిగింది. ఇచ్చేసారా లేదా? ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకేనా? నైరుతి ఇక్కడ వరకు ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడండి దక్షిణం, ఇది దక్షిణానికి సంబంధించిన రూమ్. ఇది లైట్ కిందికి చేయి. రైట్. ఇప్పుడు మనం బ్రహ్మస్థానం దగ్గరకు వస్తున్నాం. ఇక్కడ చూడండి ఈ రూమ్ అనేది వీళ్ళకి మొత్తం లేదు, ఇంకా ఇది కట్ అయిపోయింది, ఇక్కడ లేదు. సో యాక్చువల్ డోర్ ఇక్కడ ఉండేనప్పుడు అప్పుడు ఇక్కడ ఉండేనా? రైట్. సో ఇక్కడ కూడా డోర్ ఓపెన్ ఉండే కదా అప్పుడు నేను వచ్చినప్పుడు? ఓపెన్ ఉంది. ఓకే ఓకే. సో ఇంతకు ముందు అయితే ఇప్పుడు ఈ స్థలం ఏదైతే ఉందో ఇది ఉండే. సో ఇప్పుడు వీళ్ళు తీసేసుకున్నారు. ప్లస్ ఈ ఇంటికి సంబంధించిన 4 మూలలు కరెక్ట్ గా లేవు. ఉన్నాయా? ఇక్కడ చూడండి ఈ గోడ మొత్తం కట్ అయిపోయింది. సో ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి, వాయువ్యం మొత్తం గోడ తీసేశారు, ఉత్తర వాయువ్యం గోడ. అది కూడా ఒక పెద్ద దోషమే.
ఇది గుర్తుపెట్టేసుకోండి మీరు, అర్థమైందా? చాలా డేంజరస్ అది. ఎప్పుడు కూడా 4 మూలలు కరెక్ట్ ఉండాలి. డోర్ అట్టనే పెట్టండి, దాన్ని ముట్టుకోవద్దు. ఈ బీరువాలు ఇటుపక్క పెట్టండి, దీని ఆపోజిట్ లో కాదు. ఈ డోర్ ఓపెన్ చేయండి, ఎవరిదైనా సరే డోర్ ఓపెన్ చేయండి, దాని ఆపోజిట్ లో క్లియర్ ఓపెనింగ్ పెట్టండి. ఇది ఒకటి. బయట వచ్చేసేసి నెక్స్ట్ కరెక్షన్ నేను ఏం చెప్తున్నా అంటే, బయట ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉందో సేమ్ గ్యాప్ పెట్టేసేసి గోడ కట్టేసేయండి. ఒక 3 అడుగుల ఎత్తు గోడ. మూడవది మీరు పూర్తి ఈశాన్యంలో సంపు పెట్టేసుకున్నారు, రైటా? పూర్తి ఈశాన్యంలో సంప్ అనేది పెట్టొద్దు, దాంట్లో ఇసుక ఫిల్ చేసి పెట్టమని చెప్పినా మీరు ఇంతవరకు చేయలేదు. చాలా మంది ఒకటి గుర్తుపెట్టేసుకోండి, ఆల్రెడీ ఈయనకు ఫోన్ చేశాం లాస్ట్ మంత్ అమావాస్య కంటే ముందు ఫోన్ చేసి, ఇక్కడ చూడండి ఒకసారి, మీ ఇంట్లో చెత్త చెదారం పాత బట్టలు ఇలా మొత్తం మీరు పెడితే ఇది 100% మీకు మైనస్ అవుతుంది అని క్లియర్గా చెప్పానా? నేను వచ్చే లోపల పంచగవ్యాలతో గోమూత్రము అది చేసిన వెంటనే మీకు రిజల్ట్ ఏమైనా కనిపించిందా? నాకు ఒక్క మాట చెప్పండి. కొంచెం ఏమైనా ప్లస్ మానసిక ప్రశాంతత ఏదైనా కనిపించిందా? కొంచెం పర్వాలేదా? సో ఇక్కడ ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా, కేవలం ఇంటి వాస్తు మాత్రమే కాదు, ఈ ఇంటి లోపల వీళ్ళు ఇలా పాత బట్టలు సామాన్లు ప్రతి రూమ్ మొత్తం నింపేశారండి. అమ్మ ఒకటే గుర్తుపెట్టుకో, ఎవరు ఎక్కడన్నా ఉండనమ్మా, ఒక కిరాయి రూమ్ తీసుకొని ఉండాలి, ఆడ పెట్టేసుకోవాలి, ప్రాబ్లం లేదు. బేకర్ కదా. ఇప్పుడు నీ ఆరోగ్యం సూపర్ అబ్బా, ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. నీ ఆరోగ్యం అనేది సూపర్. నువ్వు మొత్తం చినిగిపోయినాయి పాత బట్టలు తొడుకుంటే నీ పక్కన వచ్చాడు కూర్చుంటాడా? కానీ నువ్వు మంచోడివే కదా. మనకు కేవలం వాస్తు ఒకటే కాదు, మన ఇల్లు అనేది ఎప్పుడూ శుద్ధి ఉండాలి. నేను వచ్చిన రోజు ఇలా లేదు, గలీజ్ ఉండే ఇల్లు, ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. మురళి గారు ఏం చెప్తున్నారంటే, ఆ రోజు నేను ఉత్తరం దక్షిణం ద్వారం పెట్టాలని ఆల్రెడీ చెప్పేశాను. అయితే ఈయన 2 అడుగులు ఇక్కడ వదిలేసేసి గోడ లోపలికి తీసుకుంటాను అని చెప్తున్నారు, రైటా? సో ఇక్కడ 2 అడుగులు మీరు గ్యాప్ పెడితే దక్షిణంలో కూడా 2 అడుగుల తర్వాత గోడ కట్టేసేయాలి. ఒక 3 అడుగులు 4, 5 కట్టేసేయాలి. కట్టేసేసి తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం ఈ 3 పెడితే ఇది ధనద గృహం అవుతుందమ్మా. డబ్బుల పరంగా మీరు మెల్లిగా ప్లస్ అవుతారు. ప్లస్ ఈశాన్యంలో మీరు గుంత పెట్టేశారు, నీళ్లు ఉన్నాయమ్మా దాంట్లో? ఉన్నాయా? కాకపోతే పూర్తి మూలలకు ఉండొద్దమ్మా, అది అప్పుల పాలు చేస్తుంది. వీడియోలోనే చెప్తున్నానమ్మా, పూర్తి మూలకున్న ఏ ఇల్లైనా సరే వాళ్ళు ఒకవేళ లోన్ తీసుకొని వస్తే అది అప్పులు తీర్చలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా అయితే మనం మురళి గారి దగ్గరకు వచ్చేసాము. ఆయన సమస్య మొత్తం విన్నాము. ఎవరైతే వచ్చారో ఎలాంటి సహాయము చేయలేదు, ఎలాంటి వాస్తు మార్పులు చేయలేదు, కేవలం శాస్త్రాలు మాకు అన్నీ తెలుసు అని చెప్పి ఏదో మభ్య పెట్టేసేసి మాయమాటలు చెప్పేసేసి వెళ్ళిపోయాడంట. ఏమీ చేయలేదు. ఏమండి, ఏమన్నా చేసిండా? ఏ మాత్రం చేయలేదు. ఇప్పుడు ఎంతో మంది నాకు కామెంట్స్ పెట్టిండ్రు. ఫైనల్ గా ఒకటి చెప్పేది ఉంది, 30,000 ట్రాన్సాక్షన్ గురించి, అది కూడా మాట్లాడుతాను ఇప్పుడు. ఫైనల్ గా పాయింట్ చెప్తాను. సో ఇక్కడ ఆయన శాస్త్రాలు చదివిండా ఏం చదివినా మనకు అవసరం లేదు, 10 మందికి మేలు చేసిండా లేదా అనేది మనకి రైటా? ఎవరైనా గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని వందల వేల లక్షల మంది వరకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాచారం వెళ్ళిపోయింది. ఎంతో మంది అవి నేర్చుకొని అవి తెలుసుకొని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకే రిజల్ట్ వచ్చేసింది. మరి నేను వచ్చిపోతే రిజల్ట్ రాదా? జనరల్గా అయితే రావాలి. రాలేదంటే నేను బాధపడతాను కదా జనరల్గా అయితే. సరే, చాలా మంది కామెంట్స్ ఏం పెట్టిందంటే, మీరు ఆయన ఒక పేద వ్యక్తి, మరి ఆయన దగ్గర 30,000 ఎందుకు తీసుకున్నారు అని మాట్లాడిండు. అడిగాను కదా, చాలా మంది కామెంట్ పెట్టింది కదా. ఇప్పుడు సమాధానం చెప్తాను. నువ్వు నాకు ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత నేను ఒక మాట చెప్పినాను నీకు. ఏమి చెప్పినానంటే, మురళి గారు మీరు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నాకు వీడియో పంపించండి, కొలతలు పక్కాగా ఇవ్వండి, నేను 5,000కు మీకు చేసి పెడతాను అని చెప్పాను. ఈ మాట చెప్పానా చెప్పలేదా? చెప్పారు సార్. మీరేం చెప్పారు అప్పుడు? సార్ నేను అప్పు చేసైనా నేను డబ్బులు మీకు కడతా, మీ 30,000 కడతా, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఛార్జెస్ కడతా, మా ఇంటికి హైదరాబాద్ నుంచి వచ్చి పొండి 6,000 ట్రాన్స్పోర్టేషన్ కడతా, ప్లస్ 30,000 రూపాయలు మీకు ఇస్తాను అని చెప్పారు. చెప్పారా? చెప్పాను. ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, హైదరాబాద్ నుంచి మీ ఒక్కరి కోసం వచ్చిపోతే 1,000 రూపాయలు అవుతుందా, 500 అవుతుందా? 3 వచ్చినాం ఆ రోజు, 3 ఖర్చులు ఉంటాయా మాకు? సో అవన్నీ మేము చూసుకోవాలా. వాళ్ళ 2 రోజులు, 1 రోజు రావడం, ఇది చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం.
మినిమం లాంగ్ ట్రిప్స్లో మినిమం ఆ ఛార్జ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎవరైనా సరే. ఇది ఒకటోది. మరి ఇంకొక మాట కూడా నేను చెప్తాను. ఆ రోజు ఆ టిఫిన్ కూడా పెట్టించారు, మాకు 200 రూపాయలు అయింది అని మీరు మాట్లాడారండి. ఓకేనా? నేను ఒక నిమిషం నేను మీకు ఒక అతిథిని, రైట్? జనరల్గా మీరు నేను మీకు మీరు ఒక నిమిషం, మీకు నేను అతిథిని. సో అతిథిని సత్కరించడము అనేది మీ మర్యాద. అది అతనికి ఎవరు మర్యాద ఇవ్వరేమో. ఆయన తిన్నారా అని అడిగారు. కరెక్టే. ఇప్పుడు నేను ఆ రోజు మీకోసం బయలుదేరి వస్తే ఏ రాత్రికి వచ్చానండి? నైట్ లోనే వచ్చాను. 12 గంటలకు 1 గంటల రాత్రికి వచ్చాను. వచ్చి నేను ఎక్కడ ఉండాలండి? ఇది నేను ఎక్కడ ఉండాలి? మామూలుగా వచ్చి చెట్టు కింద పడుకోవాలి, నాకు గుడి కింద పడుకోవాలి, నాకు ఒకటి కావాలి కదా. ఎవరు అరేంజ్ చేయాలి? కంపల్సరీ కదా. మేము ఎక్కడికి పోయినా మాకు అరేంజ్, మేము ఎక్కడ చూసుకుంటాం. ఇప్పుడు అమ్మా అట్ట కాదు మీకు ఇప్పుడు తమిళనాడులో ఒక అడ్రస్ ఇస్తానమ్మా, అక్కడికి పోయి మీరు ఉండగలుగుతారా? ఏడుంటారు? వచ్చే లోపల ఎవరైనా రూమ్ అరేంజ్ చేసి ఇక్కడికి వెళ్ళిపోండి అడ్రస్ అని చెప్తే వెళ్ళిపోతారు. మీరు నేను అంతే కదా. సో ఆయనకు ఎవరు మర్యాద ఇవ్వరు, ఎవరు ఆతిథ్యం ఇవ్వరు, ఎవరు ఇంతవరకు టిఫిన్ కూడా పెట్టించలేదేమో. ఆయన బాధపడుతున్నాడు. మళ్ళీ ఎప్పుడన్నా వస్తే ఆ 200 రూపాయలు టిఫిన్ ఆయనకు పెట్టించి పంపించండి, నేను ఇస్తాను మీకు. సరేనా? రైట్. సో ప్రేక్షకులారా, కంప్లీట్గా సమాచారం అయితే చూశారు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రం చదివాను అన్న వ్యక్తి అనేది కాదు మనకి ఇంపార్టెంట్, ప్రజలకు ఏం చేయగలిగాడు అనేది మనకి ఇంపార్టెంట్. అర్థమైందా? పిహెచ్డి చేసిన వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్డి చేసిన వ్యక్తికి మనకి ఏం ఉపయోగపడకపోతే అతనికి చదివే వ్యర్థం. అది 10వ క్లాస్ చదివిండా, 1వ క్లాస్ చదివిండా, మన ఇంటికి ఏదైనా ఉపయోగపడుతున్నాడంటే అతను మనకు కావాలి. ఏమమ్మా? రైట్ అన్న? మొన్న వచ్చినాడు సార్, అదే 1.5 నెలల తర్వాత వస్తామన్నారు కదా, హరివాస్ సార్ వచ్చినాడు అన్నాడు. లేదు సార్ ఇంకా రాలేదు, వస్తామన్నారు అన్నాను. మళ్ళా సరే ఇంకా రాలేదు కదా, వీడియో తీసి పెడదాము అన్నాడు. ఏం వద్దు సార్, సార్ ఇప్పుడు వస్తాడు కానీ వచ్చినాకనే కలెక్షన్ అన్ని రెడీ చేయించుకుంటాము, అంతవరకు ఏం వీడియో పెట్టేది ఏం వద్దు సార్ అన్నాము. మళ్ళీ మా ఇంట్లో కాలు కూడా ఏదో పెట్టొద్దని చెప్పి పంపించినట్టు కదా. వద్దు సార్ మాకు రావద్దని చెప్పేసి ఆయనకు. ఒకటేనమ్మా, వీడియోతో మనకి ఎందుకమ్మా? వీడియో చేస్తే మీకు ఉపయోగమా? అతన్ని స్వార్థం కోసం ఇక్కడికి వస్తున్నాడమ్మా. అర్థమైందా? ఇప్పుడు నేను వచ్చి వీడియో ఎందుకు తీయాల్సి వస్తుంది? కొన్ని వందల వేల మంది వీడియో చూసిండ్రు కాబట్టి ఆ వీడియోకి సమాధానం నేను చెప్పాలి కదమ్మా. వీడియో రాగానే పరిగెత్తుకుంటూనే నేను రాను. నేను ఇక్కడ మీకు చేసిండ్రా? కానీ ఒకటమ్మా, ఇప్పుడు వీడియోలో చెప్తున్నా, ఈయన ఫోన్ చేసినప్పుడల్లా అందరికీ చెప్పిండంట హరివాసు సార్ అంతా ఆయనకి ఏం రాదు అని చెప్పిండంట. మరి ఇది ఎంతవరకు? ఏమో నాకు ఒక ఆయన చెప్పిండు, హరివాసు సార్ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ మాకేం చెప్పలేదు ఇక్కడ అని చెప్పిండంట. చెప్పలేదు అట్లా? ఏమో నాకు ఒక ఆయన చెప్పిండు. సరేనా, ఆయన ఎంతవరకు నమ్మితే అంత ఆయన ఇష్టమో అని చెప్తాడు. ప్రతి దానికి బాగా అర్థంగా చెప్తాడు, బాగా నేర్చుకున్నాడు కూడా. కానీ ఆ సార్ మాకు ఏమో తప్పు చేశాడు అనేసి అన్నాను. ఇప్పుడు నా వీడియోలో, ఇప్పుడు ఈ వీడియోలో మీ ఇంటి లోపల ఏ మార్పులు చేసినానో నేను చెప్పినా కదా. ఎవరైనా ఇది తప్పు, ఇలా చెయ్యకూడదు అని పెట్టండి అమ్మా, నేను చూస్తాను. ఎవరన్నా వచ్చి నేను ఇది తప్పు అని చూపించమనండి. ఎవరూ చూపించలేదమ్మా. ఎందుకంటే నేను మీకు ఏం మంచి చేయాలో అది మాత్రమే చేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా మీకు మార్పులు ఏమున్నాయి? మళ్ళీ మీరు నేను ఆ రోజు చెప్పిన ఉత్తర దక్షిణాల ద్వారాలు మళ్ళీ పెడుతున్నారు మీరు, అంతే. సో నేను చెప్పిన కిచెను మార్చలే, ఓన్లీ ఒక డోర్ మార్చిండ్రు, ఆ 2 కటింగ్స్ చేసిండ్రు, సెప్టిక్ ట్యాంక్ తీసేసిండ్రు, అంతే మీరు చేసింది. సంప్ అనేది మొత్తం పూర్తి చేసేయండి, ఇసుకతో ఫిల్ చేయండి. నీళ్ళని ఎక్కడన్నా డ్రమ్ముల్లో పెట్టేసుకొని ఇసుకతో ఫిల్ చేసి ఒక 2 నెలలు చూడండి అన్న. 2 నెలల్లో బాగుంది అనుకో, బంద్ చేసి పడేసి. బాగుంటే బాగాలేదు సరే తీసుకొని మళ్ళీ వాడుకోండి. అర్థమైందా? సో మనం ఇక్కడ ఒకటేనమ్మా, వాస్తు అనేది ఏంటంటే ఇలా చేయంగానే మనకేం లంక మీద పడదు, ఒక ప్రయోగం. నేను అందుకనే ఆ రోజు మీకు చెప్పింది ఏంటంటే ఒక 2-3 నెలల్లో రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే నేను చాలా మందికి ఇస్తే 1 వీక్, 10 days, 2 రోజులు, 3వ రోజు. సార్ 3 రోజుల్లో మీరు చెప్పింది అనుకున్నాను. గంటలో కూడా వచ్చింది, ఒక్కటే గంట. ఒంగోలులో ఒక్కటే గంటలో వచ్చింది. వీడియో కూడా చేసినప్పుడే పెట్టేసిన, ఒకటే గంట. నేను ఆ ఇంటి నుంచి ఒక ఊరికి పోయి వచ్చేలోపు అయిపోయింది, వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నాకు చాలా సంతోషం.
అమ్మా నేను అందరికి అట్లనే చేస్తానమ్మా, మీకెందుకు తప్పు చెప్తా? ఇప్పుడు ఇంత కరెక్షన్ చేసిన అదంతా కరెక్టే ఒప్పుకుంటారు అందరు కూడా, తప్పుని ఎవరు చెప్పరు. ఇప్పుడు వీడియోలో కూడా అన్నీ చూపించేసిన, ఇంకేం కావాలి చూద్దాం ఎవరు చెప్తారు, అప్పుడు మీకు నమ్మకం వస్తుంది. నువ్వు కాంపాస్ పట్టుకోలేదంట, ఇప్పుడు చిన్న పిల్లోడిని అనుకుంటున్నాను నన్ను కాంపాస్ పట్టుకొని ఇట్లా చూసినకి. ఏం మురళి గారు, నేను కేవలం ఫోన్లో ఓపెన్ చేసి చెప్పేస్తా ఇది ఎన్ని డిగ్రీలకు ఉందనేది. అలా అప్డేట్ అయినోడిని నేను, ఒక సీనియర్ మోస్ట్ వాస్తు కన్సల్టెంట్ని, ఓ చిన్న ఎంట్రీ లెవెల్లోని కాదు. రాగానే పట్టుకొని మా ఇంటికి వచ్చి కాంపాస్ పట్టుకొని చూసినా మీరు సాటిస్ఫాక్షన్ అవ్వడానికి చిన్న బచ్చగా నేను. ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? ఇంకా ప్రశ్నలు ఉంటే అడగండి, వీడియోలో పెడుతున్నా. ఇంకేం లేవా గారు? ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు వినండి, చెప్పండి. మీకు వచ్చి ఏం చెప్పాడు ఆయన అసలు? రాజ్ కుమార్ సార్ వచ్చేసి ఇది ఆగ్నేయం టెంట్ అయింది, సెంటర్ డోర్ పెడితే ఇది ఆగ్నేయ ప్రాచకు వచ్చేస్తుంది, సెంటర్ డోర్ పెట్టకూడదు, ఈశాన్యం వైపునే పెట్టుకోవాలని చెప్పారు సార్. అప్పుడు మేము ఇంకా ఎన్ని రోజులు ఇప్పుడు పెట్టుకోవచ్చు సార్ అంటే, ఇప్పుడు రోజులు బాగాలేవు, 15 రోజులు 20 రోజుల తర్వాత మళ్ళా వచ్చేసి అక్కడే పెట్టుకోండి, మళ్ళా సరిపోతుంది అని చెప్పేసి చెప్పారు అంతే సార్. ఇప్పుడు శాస్త్రాలు చదివిన వ్యక్తి అదొకటి తప్ప ఇంకేం చెప్పలేదు. ఏం చెప్పలేదు సార్. చెయ్యలేనిది ఒక వ్యక్తి చేసి చూపిస్తే ఎస్ నేను తప్పు చేసి ఉంటానేమో, నాకు తెలియదురా బాబు, ఆయన దగ్గర నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. అంతేనా కాదు? సో అది పరిస్థితి. సో మీకైతే ఇప్పుడు వ్యక్తి ఎట్లాంటి వాడు అనేది క్లారిటీ వచ్చింది కదా. కేవలం ఒక హరివాస్తుని బ్లేమ్ చేద్దామనే ఒక ఉద్దేశంతోనే ఆయన తిరిగింది, దానికి మించి ఏం లేదు. ఇంకా చాలా మందికి ఫోన్లు చేస్తున్నాడంట, ఏమని, మీకేమన్నా బాగా లేకపోతే ఒక వీడియో చేస్తా అంటే చెప్పండి, నేను ఇప్పుడు ఇమ్మీడియట్లీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తా. ఇదేందో నాకు అర్థం కాలే. దానికి ఏం సార్ ప్రయోజనం? ఏం ప్రయోజనం ఉండదు సార్ అట్లా దాని గురించి. ఇప్పుడు ఆయనవి ఎన్నో స్టోరీలు నా దగ్గర ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను ఒకటి బయట పెట్టలే, నాకేమో అవసరం. అట్లా కదమ్మా, ఇక్కడ ఒకటమ్మా అవసరం లేని విషయం. అట్లా కాదు. ఇప్పుడు ఒకటే, నేను ఒక శాస్త్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నానంటే ఇంకొక వ్యక్తి కూడా వచ్చి సపోర్ట్ చేసి దాన్ని తోస్తే ఇంకా ముందుకు వెళ్ళిపోతుందమ్మా. ఇలాంటి అజ్ఞానాల వల్ల ఏమవుతుంది అంటే, నా మీద అతని మీద ఇంకొక అతను ఈ అరుసుకోవడము, ఇదంతా ఏంది, వీళ్ళు పిచ్చినా కొడుకుల్లాగా అరుసుకుంటున్నారు, ఏంది అసలు వాస్తునే భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు శాస్త్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారో మా అందరికీ తెలుసు. మీరు 10 పైసల టెన్షన్ తీసుకోకండి, వాడి కర్మ వాడే అనుభవిస్తాడు అని చెప్పేసి నేను వదిలేసిన, దేవుడు చూసుకుంటాడు నాకెందుకు అని వదిలేసినానమ్మా. అంతే సింపుల్, అంతేనమ్మా, ఇంకేం పట్టించుకోండి నేను. మురళి గారి భార్య పేరు విజయ గారు. సో విజయ గారు ఈ వీడియోలకు సంబంధించి ఒక పాయింట్ చెప్తారంటున్నారు. నా మీద స్పెషల్గా కక్షతోనే వచ్చి ఎలా వీడియోలు చేశారు, వాళ్ళకు సంబంధించిన ఎలాంటి సమాధానం చెప్తారో ఆమెనే మాట్లాడుతుంటారు. మాట్లాడండి. హరివాస్ సార్ వచ్చి ఫస్ట్ పోయినారని చెప్పిన తర్వాత మీనావాస్ సార్ వచ్చినాడు, వచ్చినాక వీడియో తీసినాడు. ఆ సార్ వచ్చి వీడియో తీసినాడు అంతేగాని, సార్ మీద కక్షతో అట్లా వీడియో తీసినాడు అంతేగాని మాకైతే ఏమి సాల్వ్ చేయలేదు సార్. ప్రాబ్లమ్స్ అంతా వచ్చి వీడియో తీసుకొని పోయినారంతే, మళ్ళీ మాకు ఇక్కడ ఏమి చెప్పలేదు సార్. పాయింట్ ఏమి వీడియో తీసుకున్నారు అంతేగాని యూట్యూబ్ లో పెడతా ఇట్లా ఛానల్లో పెడతాం మాకేం చెప్పలేదు సార్. మా దగ్గర ఉండేసి అట్లా వీడియో తీసుకొని ఛానల్లో ఆ సార్ మీద కోపంతో అట్లా పెట్టినారు అంతేగాని దానివల్ల ఏం యూజ్ లేదు సార్. సో వాస్తు మీరు తీసిన వీడియోలన్నీ డిలీట్ చేసేయండి, ఊరికే యూట్యూబ్ లో పెట్టి ఒకరిని బ్యాట్ చేయడం వల్ల మనకి ఏం లాభం ఉండదు సార్. మనకి ఏమన్నా హెల్ప్ చేయాలంటే చేయాలి అంతేగాని ఒకరిని బ్యాట్ చేస్తే మనకు ఏం లాభం రాదు సార్. ఆ రోజు నేను వచ్చి మీకు ఏదైతే మార్పులు చెప్పినానో సేమ్ మార్పులు ఈ రోజు అవే ఉన్నాయా, మారినాయా? సేమ్ మార్పులు ఉన్నాయి. ఆ రోజు నేను ద్వారాలకు సంబంధించి చెప్పాను, కిచెన్ అనేది ఆగ్నేయానికి మార్చమని చెప్పాను, మీరు అది చేయలేదు. ద్వారాలకు సంబంధించి ఆ రోజు కాలేదు, ఎందుకంటే పక్కన ఇల్లు ఉంది, అది పెడితే మంచి జరుగుతుంది ఆ రోజు చెప్పినాను. సో ఇంకోటి మెయిన్ డోర్ అనేది ఇంకా చాలా పెద్దది ఉంది, చిన్నగా చేసుకుంటాం అంటున్నారు. రైట్, ఓకే, యాక్సెప్టెడ్. సో ఇంకా మీకు ఫైనల్గా కూడా గణితం అనేది మీరు మాట్లాడారు. ఇప్పుడు మురళి గారు ఏం చెప్తున్నారు అంటే, మాకు సార్ ఏమన్నా గణితం సెట్ అయితే మాకు ఇవ్వండి అంటున్నారు. సరే నేను ఇస్తా. నేను ఆ రోజు మీకు ఏ మార్పులు చెప్పినానో యాజ్ ఇట్ ఈస్ ఈ రోజు ఉన్నాయి. ఏమన్నా మార్చినానమ్మా? ఏమీ మార్చలేదు.
క్లియరా? ప్రేక్షకులారా గుర్తుపెట్టేసుకోండి. అప్పుడేదో చెప్పినా ఇప్పుడేదో కొత్తగా చెప్పినా అంటూ ఇక్కడ ఏమీ లేదు. ఆ రోజు గోడకు సంబంధించి డిస్కస్ చేసినాం, కానీ ఈ రోజు ఇంకా పెట్టేసుకోమని చెప్పాను. ఎందుకంటే కొంత నెగిటివిటీ తగ్గుతుంది మనకు, అర్థమైంది? ఎందుకంటే మీ బెడ్రూమ్స్ డైరెక్ట్ రోడ్ వైపుకే వచ్చేసినాయి, మధ్యలో మనకు ప్రొటెక్షన్ లేదు, కాబట్టి అది పెట్టుకుంటే మంచి జరుగుతుంది. వీడియో తీసి మీకు ఏమైనా ప్రయోజనం కలిగించిందా? ఇప్పుడు నాకు వాస్తు రాదు అని ఒక మాట చెప్పిండు, మీ అందరికీ చెప్పిండు, మీరు కూడా నమ్మిండ్రు కదా. నిజంగా రాదేమో అనుకున్నారు. నాకు వాస్తు రాకపోతే అమ్మా అసలు ఏపీ తెలంగాణలో ఈ రోజు ఈ పొజిషన్లో నేను ఉంటానా? ఎదుగుతూ వెళ్తానమ్మా. లేనోడు, జ్ఞానం లేనోడు ఎదుగుతూ వెళ్తాడా? మరి ఆయనకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారమ్మా? నిజంగా ఆయన దగ్గర జ్ఞానం ఉండుంటే ఒక రేస్కి ఇట్లా ఎదిగిపోవాలి, ఎంతో మంది ఫాలోవర్స్ ఉండాలి, ఎంతో మంది నీ మేలు చేసి ఉండాలి. అవేమన్నా కనిపించినాయి? లేవు. ఇప్పుడు దీనికి నువ్వేం చెప్తావమ్మా? మరి నువ్వేం సమాధానం చెప్తావు? ఒకరికి అరవాస్ సార్కు ఏమీ రాదు, చదివినలేదు అన్నారు. ఓకే సార్, మీరు ఇంకా జాస్తి ఒక్క మాట బ్రేక్. నేను చదువుకోలేదు, నాకు జ్ఞానం లేదు, నేర్పి నీకు కూడా రాకపోతే మూసుకొని కూర్చోంటారు నేను సింపుల్గా. నిజమా రంగమ్మ? ఇప్పుడు ఈయనకు రాదు, నేర్చుకున్నామంటు నా దగ్గర రా, నేను నేర్పిస్తాను. నాకు రాదు, ఓపెన్గా చెప్తున్నా, నాకు రాకపోతే నేర్పించండి అయ్యా. అరే మీకు చేత కాకపోతే మూసుకొని కూర్చోండి. నేను యూట్యూబ్లో ఇదే పెడతానమ్మా, సార్ మీకు వాస్తు రాదు, గీస్తూ రాదు అని మెసేజ్ పెడతారమ్మా, నేను ఇదే చెప్తాను. అసలు నెక్స్ట్ ఏం చెప్పిండమ్మా? అట్లా సార్ ఏమి తెలుగు పుస్తకాలు చూసి నేర్చుకున్నాడు అంతే, ముందు నుంచి సంస్కృతం అవేం రాదు అన్నారు. సో ఇక్కడ సంస్కృతంకి సంబంధించి ఒక పాయింట్ నేను చెప్తాను అమ్మ. సంస్కృతం వచ్చిన ప్రతి ఒక్కడు మాత్రమే వాస్తు చెప్పాలంటే ఈ దేశంలో ఎంతమంది సంస్కృతం వచ్చిన వాళ్ళు ఉన్నారు? కేవలం అతనికి ఒక్కడికే వస్తే అంటే ఈ ఏపీ తెలుగు ప్రజల్లో ఉన్న వాస్తు వాళ్ళందరూ వ్యర్థపరులా, అంటే వేస్ట్ గల్లా ఆయన ఉద్దేశం, అంతే కదమ్మా? ఏపీ తెలంగాణలో తెలుగు మాత్రమే నేర్చుకొని తెలుగుకి సంబంధించిన స్టడీ చేసి సంస్కృతం నుంచి తర్జుమా చేసిన ఎన్నో పుస్తక గ్రంథాలు మన తెలుగు వారు ప్రజలందరికీ అందించాలనే ఒక ఉద్దేశంతో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అందరికీ అర్థమయ్యే రీతిలో పుస్తకాలను ప్రచురించి ఈ సమాచారం అందరికీ తెలియాలని తెలుగులో తర్జుమా చేశారు. అదేవిధంగా కన్నడలో చేశారు, తమిళ్లో చేశారు, ఎన్నో గ్రంథాల్లో ట్రాన్స్లేట్ చేశారు. సంస్కృతం వస్తేనే వాస్తు పండితుడు అంట, ఒకవేళ తెలుగు వస్తే వాడు వేస్ట్ అంట. సో ఈ మాట ఎవరు చెప్పారమ్మా మీకు? రాజ్కుమార్ సార్. రాజ్కుమార్ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మీనావాస్తు రాజ్కుమార్ గారు చెప్పారు. సో తెలుగు ప్రజలారా మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మరి ఇట్లాంటి వ్యక్తిని మరి ఎలా ప్రజలందరూ ఆదరిస్తున్నారు అనేది నాకు అర్థం కాదు. ఇది నిజమా కదమ్మా? నువ్వు చెప్పమ్మా. ప్రతి ఒక్కరికి సంస్కృతం రావాలని మనం ఉందా అమ్మా? సంస్కృతంలోవి తర్జుమా చేసి చాలా ఉన్నాయమ్మా, మన పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు తెలియదేమో, మనం ఏం చేయలేము. సరే ఇంకేం చెప్తావమ్మా? ఇంకేం చెప్పిండు? మాకు శాస్త్రాలు రావు అన్నాడు, వచ్చినోడు ఏం చేసిండు? మరి ఏం చెప్పలే. మీరు ఇంకా ఎక్కువ చదువుకుంటే ఇంకా ఎక్కువ చెప్పాల్సింది కదా, ఈ సార్ కన్నా ఎక్కువ చెప్పాల్సింది కదా, కానీ ఏం చెప్పలేదు. అరివాస్ సార్కి ఏమి రాదన్నారు కదా, ఆ సార్ కన్నా ఇంకా ఎక్కువ ఏమైనా పైకి చెప్పి మీరు ఇంకా ఎక్కువ ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కదా, ఏం చేయలేక నిలిపినారు కదా. ఓకే ఓకే, అంటే మీరు చెప్పే ఉద్దేశం ఏంటిదంటే నేను వచ్చి కనీసం ఒక 10-15 మార్కులు మీకు చెప్పినారు, ఆయనకు నాకంటే ఎక్కువ జ్ఞానం ఉంటే దానికి మించి ఇంటిని సెట్ చేసిపోవాలి. ఆయన చెయ్యలేడు కదా, మరి ఆయనకి ఏం జ్ఞానం ఉన్నట్టే కదా మీ ప్రశ్న, అంతే కదమ్మా? రైట్. సో చూస్తున్నారు కదండి మీరు వీడియోస్లో, నిజంగా ఆమె కూడా చాలా బాధపడుతుంది. ఎందుకు అంటే వీళ్ళకి ఏమైనా మంచి చేస్తారేమో అనే ఒక ఉద్దేశంతోనే పిలిపించారు. అది వాస్తవమా కాదమ్మా? నన్నైనా ఆయననైనా ఎవరినైనా సరే, ఎవరైనా పిలిపించుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకేమైనా ప్లస్ చేసిపోవాలి. ఒక వ్యక్తి వచ్చాడు మంచి చేయలేదు, అరే నువ్వు చెయ్యి, ఏమమ్మా? ఇప్పుడు పోతూ ఒక ఆయన పడిపోయాడు, అరే పడిపోయిండు అని చెప్పడం దేనికయ్యా? నువ్వు లేపి ఆయన దొబ్బేసి వెళ్ళిపోయిండు, నేను లేపినా అని చెప్పు, 10 మందికి ప్రయోజనం. ఎస్, ఓకే. సో ఎలాంటి వ్యక్తులు అనేది మన సమాజంలో ఉన్నారో మీరు తెలుసుకోండి. ఓకే, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.